ఇందులో కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నా సార్. వణక్కం. வணக்கம். எப்படி இருக்கீங்க? ரொம்ப நல்லா இருக்கேன். నాకు అంతే వచ్చి సరికరా. నాకు హ్యాపీ అయిపోయినా. కేఆర్ నాగరాజన్, ఫౌండర్ ఆఫ్ రామ్రాజ్ కాటన్. ఒక హోటల్కి ఎంటర్ అవుతున్నప్పుడు మిమ్మల్ని ఒక్కని ఆపేశారు అనేది ఒక స్టోరీ విన్నా. 10 మందిలో 9 మంది లోపల పంపించినారు. నేను పంచులు కట్టినది కాబట్టి మీరు లోపల పోయేది నీకు లేదంటే చెప్పి పోయేది ఆపేసినారు. నేను మైండ్ మాట్లాడుతుంది అనమాట. ఏం రాసు ఇంత పెద్ద సౌకర్యం అయిపోయిన తర్వాత పంచులు కట్టుకొని ఒక స్టార్ హోటల్ లోపల పోయేది నీకు పర్మిషన్ లేదే, ఇలా ఏ 5 స్టార్ హోటల్ లోపల పంపించేదికి అడ్డం పెట్టినారో తెలక కింద పోయి వాళ్ళు రిసీవ్ చేయాలా. రివెంజ్. ఇప్పుడున్న ఫైర్ ఇప్పుడు వరకు తక్కువ కాలేదనమాట. అసలు రామ్రాజ్ కాటన్ ఎలా స్టార్ట్ అయింది? ఫాదర్ పేరు రామస్వామి, నా పేరు నాగరాజ్. రామరాజ్ని షాప్ ఓపెన్ చేసేసినాం. 11th ఫెయిల్ అయిన మనిషి ఇప్పుడు 1000 కోట్ల ఎంపైర్ బిల్డ్ చేశారు. ఒక యంగ్స్టర్ బిజినెస్ పెట్టాలి లేకపోతే ఏదైనా స్టార్ట్అప్ రన్ చేయాలి అంటే ఎలా ఆలోచించాలి? డబ్బు సంపాదించు కోసం బిజినెస్ చేసిన వాళ్ళు 80% మైనస్ అయిపోతున్నారు. మన తోడు ఉన్నవాళ్ళు పైకి రావాలని మేనేజ్ చేసినాం. చేయి పెట్టుకుని దేవుడి పైకి తీసుకుపోయినారు. అప్పుడు 50 ఫ్యామిలీ, ఇప్పుడు 50,000 ఫ్యామిలీ. రోజుకి ఎన్ని పీసెస్ సేల్ చేస్తుంది అంటే 3 లాక్ పంచులు తయారు చేస్తాం పర్ డే. 3 లక్షలు. రిస్క్ అంటే ఏంటి మీ దృష్టిలో? ఉండదు. సక్సెస్ఫుల్ బిజినెస్ కనుక రన్ చేయాలంటే ఈ 5 క్వాలిటీస్ కావాలి. ఎందుకు వెల్క్రో అనేది ఎందుకు ఐడియా వచ్చింది మీకు? ఎట్లా వచ్చింది అసలు? అందరూ యూకే పోయినాము. అక్కడ ఉన్న అన్ని టెక్స్టైల్ షాప్లో మన బ్రాండ్ రామరాజ్ పంచులు ఉంటుంది. లండన్లో పంచులు చూసి సంతోషపడుతున్నాము. ఆ టైల్ ఇది వస్తుంది. లండన్ ఉన్న వాళ్ళందరూ పంచులకు అంత వాల్యూ చేసినప్పుడు మన వాళ్ళకి ఆల్మోస్ట్ 800K సబ్స్క్రైబర్స్కి వచ్చాం. హ్యూజ్ థ్యాంక్స్ టు యూ ఆల్. మీకు కనబడేది నేను ఒక్కనైనా కూడా వేరే టీమ్ ఆఫ్ 15 మెంబర్స్. ఇప్పటికీ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళలో 70% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. అండ్ ఎవ్రీ సింగిల్ సబ్స్క్రైబర్ ఇంక్రీస్ విల్ మోటివేట్ అవర్ టీమ్ టు గెట్ బెటర్ ఎపిసోడ్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. Let me thank Vivi for presenting this episode to you. Vivi, one of the leading audio brands in India. మన విజయవాడ ఫౌండర్ స్టార్ట్ చేసిన ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Vivi, వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని మన తెలుగు స్టేట్స్లో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. అమేజింగ్ కదా? These are the new Vivi's flagship line of earbuds, superpods and soundbars. These products come with the most advanced technology like Dolby, ANC, high resolution audio and more. ఈ ఫెస్టివ్ సీజన్లో Vivi ప్రొడక్ట్స్ అన్ని గ్రేట్ వాల్యూ ప్రైస్లో దొరుకుతున్నాయి. డీల్స్ అయిపోయే ముందే చెక్అవుట్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సార్ వణక్కం. வணக்கம். எப்படி இருக்கீங்க? ரொம்ப நல்லா இருக்கேன். నాకు అంతే వచ్చేది కదా. నేను ఎదురు చూడలేదు. నేను అరవలు మాట్లాడతారు ఎదురు చూడలేదు. ఏదో తెలుగులో మాట్లాడతారంటే నేను చూస్తున్నాము. అరవలు మాట్లాడారు కాబట్టి నాకు హ్యాపీ అయిపోయినాము. తెలుగే మనది మొత్తం. కొంచెం ఇంగ్లీష్ వచ్చినా కింద నన్ను తిట్టేస్తూ ఉంటారు అనమాట. కానీ ఇందులో కొత్త లాంగ్వేజ్. బట్ వీఆర్ వెరీ ప్రౌడ్. అసలు తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు. మేబీ కొంచెం డైలెక్ట్ వేరుండొచ్చు, స్లాంగ్ వేరుండొచ్చు, కానీ వీఆర్ వెరీ హ్యాపీ సార్. సో కొంచెం కొత్త ట్రై చేద్దాం అని చెప్పి అలా. ఒకవేళ నా తెలుగు బాగా మీకు ఇక్కడ తెలుగులో ఉన్న వాళ్ళు మాట్లాడినప్పుడు స్వచ్ఛంగా రాదు మాకు. కానీ ఇప్పుడు మన బిజినెస్ వరకు మాట్లాడి అట్లే కొద్దిగా నేర్చుకున్నాము. ఇంకా పేపర్ హెడ్డింగ్ కూడా చదువుతున్నాము. బస్ బోర్డు అని చూసి గెస్ట్ చేసుకొని చదువుకుంటాము. అట్లా ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న తెలుగు వాళ్ళు ఎట్లా ఉంటారో అట్లా 80% మార్క్ తీసుకుంటాం అనమాట. సూపర్ అసలు. 100 రాదు, 80% మాట్లాడి ఏదో ఇంగ్లీష్ మిక్స్ చేసి వాళ్ళకు అర్థం చేసిన టైప్లో చేసి కన్విన్స్ చేసి పార్టీ కలెక్షన్ చేసుకుంటాము, ఆర్డర్ తీసుకుంటాము అనమాట. అంతవరకు తెచ్చుకున్నామండి. నైస్ నైస్. సో ఇందులో చాలా మీ స్టోరీ గురించి కానివ్వండి, లేకపోతే మీ బిజినెస్ అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఉంది అక్కడి నుంచి, తర్వాత మీ మార్కెటింగ్ ప్లాన్స్ చాలా నచ్చాయి మాకు. అసలు మీ మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఒక మార్కెటింగ్ యాడ్ ఎలా వచ్చిందనే దాని వెనకాల ఉన్న స్టోరీస్, అట్లా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అన్నీ అడుగుతూ ఉంటా. సో మీకు అంటే అందుకే అడిగా మీ టీంని కూడా, నాకు మంచి టైం కావాలి, తొందర బట్టి వెళ్ళబోద్దు సార్ అని చెప్తే దేవర్ రెడీ. అంటే మీరు ఏమైనా అడగండి, నేనేమో బుక్లో పోయి చదివి వచ్చి చెప్పేది లేదు కదా. మీరు ఏదైనా మా దగ్గర మా లైఫ్లో జరిగేది అడుగుతారు. అది మీరు నిద్రపోయినా కూడా లేచినా కూడా వెంటనే చెప్పేస్తాం. దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. డన్. థ్యాంక్ యూ సార్. మీ జర్నీలో, మీ స్టోరీస్లో నేను బాగా కనెక్ట్ అయింది. మీరు ఒక పెళ్ళికి వెళ్దాం అనుకున్నప్పుడు ఒక హోటల్కి ఎంటర్ అవుతున్నప్పుడు, అంటే పెళ్లి హోటల్లో అవుతుంది, మీ ఫ్రెండ్స్ ఒక 10 మంది మీ అందరు కలిసి వెళ్తే మిమ్మల్ని ఒక్కని ఆపేశారు అనేది ఒక స్టోరీ విన్నా. దాని నుంచి మీరు అంటే లైక్ ఒక యాడ్ కాన్సెప్ట్ వచ్చింది అనే దాకా ఒక స్టోరీ విన్నాను. ఇదే మళ్ళీ కూడా రీసెంట్గా ఎవరితో అయింది, వాళ్ళని పిలిచి మరీ సన్మానం చేశారు. ఇది నేను విన్న స్టోరీ. ఒక్కసారి దీని గురించి మాట్లాడచ్చా? ఇది ఎప్పుడైంది, అసలు ఏమైంది ఆ రోజు?
మాకు యాన్ సప్లై చేసే వాళ్ళు ఆయన ఉన్నారనమాట, నార్త్ ఇండియన్స్. యాన్ స్పిన్నింగ్ మిల్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ డాక్టర్కి మ్యారేజ్ ఫిక్స్ చేసి మాకని ఇన్విటేషన్ ఇచ్చినారు. మేము ఎవరెవరు యాన్ కొంటామో వాళ్ళందరికీ ఇన్విటేషన్ ఇచ్చినారు. అందరు కలిసి చెన్నై జరుగుతుంది కాబట్టి అందరు కలిసి పోదామని చెప్పి బ్లూ మౌంటైన్ ట్రైన్లో టికెట్ బుక్ చేసి అందరు పోయినాము. చెన్నైకి పోయినాము. అక్కడ పోయి అన్ని హోటల్లో తీసుకొని అన్ని స్నానం చేసి అన్ని రెడీ 10 గంటలకు ఈవెంట్ కాబట్టి అందరూ ఆ హోటల్కి పోయినాం. దానిలో ఏమంటే లోపల పోయినప్పుడు 10 మందిలో 9 మంది లోపల పంపించినారు ఆ సెక్యూరిటీ. నేను పంచులు కట్టినది కాబట్టి మీకు డ్రెస్ కోడ్ పంచులు కాబట్టి మీరు లోపల పోయేదానికి లేదంటే డ్రెస్ కోడ్ లేదు అని చెప్పి మా పోయేది ఆపేసినారు. మా ఫ్రెండ్స్ అందరూ కోపం వచ్చి ఎట్లా ఇది నావేమో తెలుసా, రామరాజు కాటన్ ఓనర్, మీరు ఇట్లా చేస్తారా, ఆయననే పంచులు తయారు చేసేవాడు, అదేదో వాళ్ళు అందరు కొట్లాడు. నేను సార్ సారీ ఉండొచ్చు, ఇది 2002 అట్లా ఉండొచ్చు. మనం 20 years తర్వాత, నేను చెప్పేది 1983 షాప్ ఓపెన్ చేసినాము. 20 years తర్వాత ఇదైంది. అప్పటికే అంత అయిన తర్వాత కూడా ఓకే. అయితే నేను వాళ్ళకు మా ఫ్రెండ్స్ కానీ సవాదం చేసి వాళ్ళేదో సిస్టమ్ పెట్టుకున్నారో మేము ఎందుకు కొట్లాడుకోవాలా, మనం అంత దూరం నుంచి వచ్చినాము, వాళ్ళందరూ నన్ను పర్మిషన్ లేదంటే మనం అందరూ బయట వెళ్ళిపోదాము, అందరు తోడు వస్తామంటారు. నేను చెప్పినాము ఇంత దూరం వచ్చిన వాళ్ళు బాధపడతారు కదా, మీరు పోయి మేము వేరే చూసుకుని రండి, నేను వచ్చినామని చెప్పాకండి, కష్టం అయిపోతుంది, నేను మీరు వచ్చేవరకు నేను వెయిట్ చేసుకుంటాము, ఏం పర్వాలేదు, మీరు పోయిరండి చెప్పి సమాధానం చెప్పి వాళ్ళందరూ లోపల పంపించేస్తాము. నేను వచ్చి హోటల్ బయట ఉన్న గార్డెన్లో చెట్టు కింద కూర్చేసి వేరేం పని లేదు కదా, 2 hours వాళ్ళు పోయి రావాలకు కూర్చాల్సిందే కదా, ఏం అజెండా లేదు కాబట్టి, ఎవరు తోడు లేదు, అప్పుడు సెల్లు గిళ్ళని పెద్దగా తోడు లేదు కాబట్టి నేను మా మైండ్ మాట్లాడుతుంది అనమాట. ఓకే, ఏం రాసు తమిళనాడులో ఇంత పెద్ద సౌకర్యం అయిపోయిన తర్వాత పంచులు కట్టుకొని ఒక స్టార్ హోటల్ లోపల పోయేదానికి పర్మిషన్ లేదే, మీరు ఎట్లా బిజినెస్ పెద్దగా చేసి ఒక పాన్ ఇండియా మార్కెట్ ఏదో ఇంటర్నేషనల్ మార్కెట్ అన్ని చేయాలి, ఏదో కన్నా ఉంటుంది, మీ డ్రీమ్ ఉంటుంది, దాన్ని ఎట్లా సక్సెస్ అయిపోతుంది, దాన్ని అప్పుడే చెప్పినాము కదా, ఈ పంచుల బిజినెస్ వద్దు, మామూలుగా ఎక్స్పోర్ట్ వచ్చిన మీ వాళ్ళందరూ చెప్పినారు కదా, ఎందుకు ఇట్లా అయిపోయింది, ఏం చేశారు అని అడిగారు. ఇప్పుడు నేను 83 ఓపెన్ చేసినాము. 83 ఓపెన్ చేసే ముందు నేను ఎక్కడ పని చేసినా వాళ్ళు బిజినెస్ చేయలేక బిజినెస్ ఇంకా ఫ్యూచర్ లేదని చెప్పి వాళ్ళు క్లోజ్ చేసుకున్నారు. దాని తర్వాత మనం తీసుకొని ఇంత దూరం రోజు పైకి వచ్చినాం కదా, ఇప్పుడు ఏం తక్కువ లేదు కదా, బాగానే కదా, 4 స్టేట్ బాగానే చేస్తున్నాం కదా, ఏం ప్రాబ్లం అని మేము అడిగా, మా మైండ్ అడిగా, ఇట్లే కాన్వర్సేషన్ పోతుంది. లాస్ట్ కాన్వర్సేషన్లో ఏం ఫైనల్ అయిందంటే, ఇప్పుడు ఏం ప్రాబ్లం, పంచులకు గ్రోత్ ఉంటుంది, సేల్స్ గ్రోత్ ఉంటుంది, పంచులకు ఈ సొసైటీలో ఒక అంగీకారం లేదు, ఇదే ప్రాబ్లం. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి ఏ మందిని మనం చేడాల్సిందే కానీ ఊరికే బిజినెస్ తప్పును చెప్పకూడదు కదా అని చెప్పి అప్పుడు ఈ పంచులకు ఒక వాల్యూ చేసేయాలో, ఒక సొసైటీలో అంగీకారం చేయాలని ఆలోచన వచ్చింది. దీనికి ఏం చేశామని గురించి ఆలోచన చేస్తామని లాస్ట్ పాయింట్ అది దొరికింది. సరే, పంచులు చేయాలంటే ఏం చేయాలా, ఉన్నదానిలో మెయిన్ సినీ ఇండస్ట్రీస్ పాపులర్, అవును, నెక్స్ట్ పొలిటీషియన్ పాపులర్, ఇది రెండే ప్రజల దగ్గర ఎక్కువ పోయేది. మనం ఎంత దూరం మంచి బంగారుగా చేసినా కూడా అది మంచిదని ప్రజల దగ్గర పోయినా దానికి వాల్యూ. అప్పుడు దీనికి ఒక అంగీకారం దొరకాలంటే బాగా అడ్వర్టైజ్ చేసి దాన్ని బ్రాండ్ ప్రమోషన్ చేయాలా, ప్రొడక్ట్గా లేకుండా ఒక బ్రాండ్గా చేయాలా అని ఐడియా వచ్చి, ఎవరు మనకు కన్సల్ట్ ఎవరు చెప్పలేదు, నేనే ఈ సంభవంలో మనం అర్థం చేసుకున్నాం. అర్థం చేసుకొని మా వాడు వచ్చిన తర్వాత వాళ్ళందరూ తిరుపూర్ పంపించేసి, నాకు 2 రోజులు పని ఉంటుంది, మీరు పోటీ అక్కడే అప్పుడే తీర్మానం చేసేసినాం. మళ్ళీ మర్చి రోజులు పోయి అన్నీ ఎక్కడెక్కడ ఎవరెవరు అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ఉన్నారో 5-6 కంపెనీ 7-8 కంపెనీ పోయి తిరిగినాం. మెడ్రాస్ అడ్వర్టైజ్ పోయి తీసి మాకు ఒక పంచులకి అడ్వర్టైజ్మెంట్ తీయాలా, ఓ మంచి కాన్సెప్ట్ చెప్పండి. నన్ను వారు 5-6 కాన్సెప్ట్ అన్ని చెప్పినారు, మాకేం నచ్చలేదు అదన్నీ. మళ్ళీ ఏం సెట్ కాదు, ఊరికి వచ్చేసినాం. నేను ఒక కాన్సెప్ట్ చెప్తాము, అది తీసారా అడిగినాం. చెప్పండి, బాగుంటుందని తీసాము, చెప్పండి అని చెప్పినారు. ఏం లేదు, నేను పంచుల బిజినెస్ ఎప్పుడు తయారు చేసి బిజినెస్ దిగినామో అప్పటి నుంచి నేను పంచులు మేము కట్టుకున్నాము, ఎక్కడ పోయినా పంచులు కట్టుకుని పోయినాము, ఎక్కడెక్కడల్లా పోతున్నామో అక్కడల్లా
మాకు అవమానం దొరుకుతుంది, ఒక వాల్యూ ఉండదు. ఇదన్నీ నెగటివ్ ఉన్న అనుభవాన్ని పాజిటివ్ మార్చి చేసినా చాలు, వేరేం లేదు, కాన్సెప్ట్ వేరేం లేదు. ఓకే, మీకైనా నెగిటివ్స్ అన్నిటి పాజిటివ్ తిప్పేసి యాడ్ చేస్తే చాలు. మాకు దొరికింది నెగిటివ్ దొరికింది, అదన్నీ ఎక్కడ పోయినా పాజిటివ్ దొరికిన టైప్లో మార్చి తీసేయండి చెప్తామని. అది ఎట్లా చేసేది అడిగినారు. ఇప్పుడు పంచులు కట్టుకున్నంటే అందరూ అప్పుడు ఇమేజ్ ఎట్లంటే ఒక పల్లెటూరు మనిషి, ఒక పావర్టీ, అది మార్చేసేయండి, పెద్ద మంచి పర్సనాలిటీ ఉండాలా, ఆ పిల్లలాగా ఫేస్ ఉండాలా అన్నప్పుడు వాళ్ళని ఏం చెప్పినంటే అట్లా ఉంటే జయరామే అట్లా ఉన్నారు అని చెప్పినారు. జయరామ్ వేసుకుంటే మనకు మలయాళం సెట్ అయిపోతుంది, తమిళనాడు సెట్ అయిపోతుంది, సరే వాళ్ళు వేసుకుంటాం, ఓకే అయిపోతుంది. ఓకే అయిపోయింది. మళ్ళీ జయరామ్ దగ్గర మాట్లాడాలి కదా, పోయి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పినారు, నేను అడ్వర్టైజ్మెంట్లో ఇంతవరకు నేను యాక్ట్ చేయలేదు చెప్పి ఏజెన్సీ అని వీళ్ళన్నీ పోయి అడిగినప్పుడు వాళ్ళు మానేసినారు, వద్దు మానేసినారు. మళ్ళీ ఏదో టైంలో ఆయన ఒక ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో మీట్ చేసినాం. కరెక్ట్గా ఫ్లైట్ 1.5 hours లేట్. అంత 1.5 hoursలో నేను వాళ్ళ దగ్గర మాట్లాడి మా స్టోరీ అన్ని మొత్తం చెప్పేసినప్పుడు వాళ్ళు బాగా ఇంప్రెస్ అయిపోయినారు. చేసి వచ్చి యాక్ట్ ఇచ్చినారు అనమాట. ఒక పంచులు కట్టి వెళ్ళంటే ఆయన రబ్బర్ సెట్ వేసుకుంటారు, లేకుండా ఒక సైకిల్ ఉంటుంది, ఇంకే కొద్దిగా ఇంప్రూవ్ ఉంటే ఒక టీవీ షూట్ ఉంటుంది. అవును, అదే పర్సెప్షన్ అప్పటికే పర్సెప్షన్. ఇప్పుడు నేనేం చెప్పానంటే ఆయన బెన్స్ గారు వచ్చి దిగాల, పంచ కట్టుకొని బెన్స్ గారు వచ్చి దిగాలని చెప్పినాం. మళ్ళీ ఏ 5 star హోటల్లో లోపల పంపించడానికి అడ్డం పెట్టినారో ఆ సుమారు పెద్ద స్టార్ హోటల్లో పెద్ద సెక్యూరిటీ తలకా కింద పోయి వాళ్ళు రిసీవ్ చేయాలా. సూపర్ రివెంజ్ చేసినాం. మళ్ళీ రిసెప్షన్ లోపల పోయినా రిసెప్షనిస్టు, అక్కడ ఉన్న మేనేజర్స్ వాళ్ళందరూ వచ్చి బాగా రిసీవ్ చేసుకోవాలా. పోయినప్పుడు ఈయన ఉత్తమ మనిషి కాదు, పెద్ద బిజినెస్ మ్యాన్ చెప్పేదానికి మిడ్డీ వేసిన ఒక సెక్రటరీ వాళ్ళు తోడుపోవాలా. మిక్చర్ ఆఫ్ మోడర్న్ అండ్ ట్రెడిషన్స్. మీటింగ్ వెళ్ళకి పోయినప్పుడు ఈ ఓల్డ్ మొత్తం ఉన్న ఇంటర్నేషనల్ ఉన్న కంట్రీ నుంచి కోట్ సూట్ వేసేవాళ్ళు లోపల కూర్చున్నారు. వీళ్ళు పోయినప్పుడు అందరూ లేచి సల్యూట్ చేసి వాళ్ళ అగ్రిమెంట్లో సైన్ చేసి ఇస్తారనమాట. సూపర్ అసలు. మళ్ళీ బయటికి వచ్చినప్పుడు ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి వచ్చి వాళ్ళకు పొక్కేస్తుంది అనమాట. మళ్ళీ కాలేజ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆ పంచర్కి అంత వాల్యూ ఇయ్యరు, ఏదంటే కూడా దానికి ఏలం చేశారు, కమెంట్ చేశారు, వాల్యూ ఇయ్యరు, పంచర్ వాల్యూ ఇయ్యరు. కానీ ఆయన స్టెప్ల కింద దిగి వచ్చినప్పుడు అందరు వాళ్ళు చూసి స్టూడెంట్ వాళ్ళకి సల్యూట్ చేస్తున్నారు అనమాట. మళ్ళీ క్యారిడర్లో వాళ్ళు నడిచిపోయినప్పుడు అక్కడ మ్యూజిషియన్ మ్యూజిక్ చేసుకుంటారు. మ్యూజికల్ భరతనాట్యం ఇదన్నీ ఎట్లంటే 2 మైండ్ కరెక్ట్గా పని చేయాలా, మెడిటేషన్ ధ్యానం లాగా ఒకే మైండ్లో దానికి చేసే వరకే చేతగలుగుతుంది అనమాట. అటు ఉన్న వాళ్ళు కూడా ఈయన చూసి ఒక క్షణం స్టాప్ చేసి వాళ్ళు రిసీవ్ చేసి మళ్ళీ మ్యూజిషియన్ చేశారనమాట. మళ్ళీ నేరుగా మినిస్టర్ పోయి చూసారనమాట, ఇంటరాక్ట్ చేశారు. మినిస్టర్ దగ్గర పెద్ద మినిస్టర్ ఇంటరాక్ట్ చేశారు. వాళ్ళు మరి అది ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడతారు. మళ్ళీ ఒక డిఐజీ ఆయన సెండప్ చేసి హోటల్ బయటికి పంపిస్తారనమాట. హోటల్ బయట ఒక పెద్ద ఎలిఫెంట్ ఉంటుంది. ఆ ఎలిఫెంట్ వాళ్ళు వచ్చినప్పుడు వాటిని చూసి సల్యూట్ చేస్తారనమాట. ఇది ఎలిఫెంట్కి ఉన్న ప్రాబ్లం ఏమంటే అడవి పక్కన ఉన్న తోట ఉన్న వాళ్ళకి తెలుసు, వైట్ వాళ్ళకి ఎలిఫెంట్ నచ్చదు. అట్లా పంచులు కట్టుకుపోయిన వాళ్ళు ఎవరంటారా అది పరిగెత్తి వస్తారు అనమాట. వీళ్ళు పంచులు తీసేసి చెట్టు పైన వేసేసి ఉత్త డ్రాయర్లో పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు ఎలిఫెంట్ పోయి పంచులు దుమ్మ పెడుతుంది. ఓకే, అంత కోపంగా చేస్తుంది అనమాట. అట్లా వైట్న వాళ్ళ నెగటివ్ ఉన్న ఎలిఫెంట్ కూడా దండం పెట్టి నమస్కారం సల్యూట్ చేస్తుంది అనమాట. ఇదన్నీ చేసి చెప్పినప్పుడు బాగా వచ్చింది, చేసినాము. జయరామ్ వచ్చి యాక్ట్ చేసి ఇచ్చినారు. 10 yearsగా అప్పుడు టీవీలో ఇంత ఛానల్ లేదు, అప్పుడు మెయిన్ ఛానల్ ఉంటుంది. ఒక ఛానల్ కూడా మిస్ లేకుండా థియేటర్లో, టీవీలో, కేబుల్లో అన్నీ వేసి అందరికీ అది బాగా పోయి రీచ్ అయిన టైప్లో అన్ని భాషల్లో చేసినాం. ఇది చేసిన తర్వాత ఒక 1000 మంది ఉన్న ప్యాంట్ షర్ట్ కోట్ సూట్ వేసుకున్న ఒక సభల్లో ఒక మనిషి పంచర్ కట్టుకుని పోయిన అందరు లేచి వాళ్ళకు ఫస్ట్ మర్యాద ఇచ్చే టైప్లో మారిపోయింది. సూపర్. ఈ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇంత దూరం పెరిగింది. అడ్వర్టైజ్మెంట్ తీసిన తర్వాత వాళ్ళకు సన్మానం ఇవ్వాలి కదా జయరామ్కు, పోయి ఇచ్చేదికి పోయినాం.
పండు పూలన్నీ పెట్టి పోయి ఇచ్చినప్పుడు ఆయన చెప్పినారు, నేను డబ్బు కోసం చేయలేదు, మీరు ఇంత దూరం మీ లైఫ్ మొత్తం డెడికేట్గా నేసేవాళ్ళకి చేసినప్పుడు నేను ఒక రోజు కాల్ సిటీస్కి ఏం అవుతుంది చెప్పి వద్దని చెప్పినారు. అవునా? అవును. ఇప్పుడు కూడా లాస్ట్ అడ్వర్టైజ్మెంట్ చేసినాం. అప్పుడు కరెక్ట్గా వయనాడులో వరదలు. అప్పుడు కూడా ఆయన ఏం చేసినారంటే, ఎట్లయినా సన్మానం ఇస్తారు కదా, అది అక్కడికి ఇచ్చేసామని చెప్పినారు. ఆయనకి ఇచ్చే డబ్బులు అక్కడికి ఇవ్వమన్నారు. మీకు యాడ్ చేసినప్పుడు డబ్బులు తీసుకోలేదు? ఫస్ట్ ఎయిడ్కి డబ్బులు తీయలేదు అనమాట. ఇవన్నీ ఎట్లంటే ఏమైనా పని చేయొచ్చు, దాని ఆత్మార్థంగా అంత ఫీలింగ్లో చేసిన వరకు అది సక్సెస్ అవుతుంది. ఉదాహరణ ఇదన్నీ అనమాట. నేను ఒక స్టోరీ తెలుసుకుందాం అనుకుంటే ఇన్ని స్టోరీలు తెలుస్తాయి నాకు. సూపర్ అసలు. సార్ యాక్చువల్గా బిజినెస్ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి నాకు. అంటే ఇంటర్నల్గా మీ బిజినెస్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది, ఎలా ప్రాఫిట్స్ దగ్గర నుంచి అన్నడుదాం అనుకుంటున్నా, కానీ అది పక్కకు పెట్టేస్తే ఫస్ట్ ఇందాక మీరు జయరామ్ గారికి, యాక్టర్ జయరామ్ గారికి మీరు మీ స్టోరీ చెప్పారు అన్నప్పుడు నాకు కొంచెం ఎక్సైట్మెంట్ ఉందన్న ఫస్ట్ తెలుసుకుందామని. సో అంటే నాకు డౌట్ ఏముందంటే, నేను వేరే ఇంటర్వ్యూస్ చూసాను కానీ నాకు అర్థం కాలేదు, మీ బిజినెస్ అంటే మీ ఫ్యామిలీ నుంచి వచ్చిందా? అంటే మీ చిన్న ఉన్నప్పుడు మీ ఫ్యామిలీలో కూడా అదే చేసేవారు, అక్కడి నుంచి కంటిన్యూ అవుతూ వచ్చిందా, లేకపోతే మీరు స్టార్ట్ చేసుకున్నారా? నాకు ఇది క్లారిటీ రాలేదు ఇక్కడ. తమిళనాడులో కోయంబత్తూర్ అందరికి తెలుసు. అవును. కోయంబత్తూర్ డిస్టిక్లో మా ఊరు అవినాశి అనమాట. అవినాశి చిన్న విలేజ్. అవినాశి లింగేశ్వరం అంటే పెద్ద లింగం ఉంటుంది అనమాట. ఆ ఊర్లో పుట్టినాం, ఆ విలేజ్ అవినాశిలో పుట్టినాం అనమాట. మా ఫాదరు, మదరు, మా అన్న, నేను. అగ్రికల్చర్, చిన్న ఫ్యామిలీ, అగ్రికల్చర్ ఫ్యామిలీ. ఓకే. పెద్దగా ఒక రాయల్ ఫ్యామిలీ, డబ్బు ఉన్నవాళ్ళు అట్లా ఏం లేదు. 3 పూట అన్నం ఉంటుంది, లేదన్నా కూడా ఏదో అన్నం లేకుండా జరుగుతుంది, డ్రెస్ లేకుండా జరుగుతుంది, అంతేగాని పెద్ద లగ్జరీగా పెద్ద గడిచిపోతుంది, అదే ఏదో జరుగుతుంది అంతవరకే. ఫాదర్ మదర్ కానీ చదివేది ఏం లేదని పొలం పని చేస్తున్నారు కాబట్టి పెద్దగా దానికి పట్టించుకోవడం లేదు. చిన్నప్పటి నుంచి కొద్దిగా స్పీడ్గా ఉంటామన్నమాట నేను. అందువల్ల ఏమంటే అవినాశి టౌన్లో స్కూల్ ఉంటుంది, మేము ఒక కయ్యాటి పుదున ఊరు ఉంటాం, దాని నుంచి ఒక 2 కిలోమీటర్ పడిన ఒక పల్లెటూరులో ఒక స్కూల్ ఉంటుంది. మెయిన్ రోడ్లో పోయినప్పుడు బస్సు లారీ నుంచి వచ్చినప్పుడు ఈయన స్పీడ్గా ఉన్నది కాబట్టి ఏమైనా ప్రాబ్లం వస్తుంది, ఏదో జరిగిపోతుంటే నాకు పల్లెటూరులో చేర్చిన స్కూల్. అన్న కొంచెం సాఫ్ట్ నేచర్ కాబట్టి ఆయన టౌన్ ఉన్న స్కూల్కి బస్సు లారీ వచ్చిన దారిలో పోయిన వాళ్ళకి ఇచ్చేసినారు, విధానం ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చినారు. నాకు పల్లెటూరు ఉంటే వేసినారు. 8th వరకు పల్లెటూరులో చదివినాం. 9th 10th మళ్ళీ టౌన్ లోపల ఉన్న అదే ఊరు దగ్గర ఉన్నదికి చేరినాం. అప్పుడు మనం ఏమంటే సండే గిండే మా ఫ్రెండ్స్, మా తోడు ఉన్న ఫ్రెండ్స్ అన్ని ఉంటారు కదా, మా ఏజ్ ఉన్న వాళ్ళని ఉంటారు కదా, మనం ఊరికి ఇంట్లో ఉంటుంది లేదు కదా, అట్లా పోయి బావిలో స్విమ్మింగ్ పోయేది, అట్లా పోయేది అన్ని మామూలుగా ఆ ఏజ్ ఉండేది జరుగుతుంది. దాంట్లో ఒక పెద్ద ఆట ఏమంటే ఎవ్రీ ఆదివారం నాడు ఒక అంబాసిడర్ మన పల్లెటూరుకి వస్తానమాట. ఓకే. పల్లెటూరు దారి వచ్చి ఒక మడ్డి దారి అనమాట. కారు పోయినట్టు దానికి దగ్గర మడ్డి బాగా వస్తుంది. ఆ మడ్డి లోపల మనం సైకిల్ టైర్ ఉంటుంది కదా, అది కొట్టుకుని దానికి వెనకాలే కారు వెనకాలే పరిగెత్తిపోతాం మా ఫ్రెండ్స్ గేమ్ లాగా. మళ్ళీ సాయంత్రం తిరిగిపోయినప్పుడు దానికి రెడీ ఉంటాం, ఎప్పుడు కారు వస్తుంది చూసుకుంటే అది 4 గంటలకు మళ్ళీ తిరిగిపోతుంది. అట్లా తిరిగిపోయి దానికి వాళ్ళు ఉన్న పొలాన్ని నుంచి మెయిన్ రోడ్ వరకు దాని వెనకాల పోయేది అనమాట. ఇది వారానికి రెగ్యులర్గా ఈ డ్రిల్లింగ్ ఎవరి సండే ఈ గేమ్ ఉంటుంది అనమాట. పెద్ద గేమ్ ఇది మనకు. ఓకే. నేను అడిగినాము, అది వారం కార్లో అంబాసిడర్ కార్లో వస్తారు కదా, ఆయన ఎవరుని అడిగినాము. ఓకే. ఆయన మనకు బంధులే, మన బంధులే. ఆయన వచ్చి తిరుపూర్లో పంచుల బిజినెస్ చేస్తున్నారు. మా మదర్ చెప్పా, పంచుల బిజినెస్ చేయాలంటే బాగా చదవాలి కదా, ఎంత చదివినారు ఆయన అడిగినాం. మా మదర్ వచ్చి ఆయనకు ఐడియా లేదు. మళ్ళీ మా ఫాదర్ దగ్గర, నాన్న దగ్గర అడిగినారు, ఏ రాయపడిన వాళ్ళు ఎంత చదివినారండి అని అడిగినారు. మా ఫాదర్ 2వ 3వ చదివినారు, అంతే, పెద్దగా ఏం చదవలేదు. సర్వోదయ సంఘంలో పని చేసినారు, మళ్ళీ అదన్నీ నేర్చుకొని బిజినెస్ స్టార్ట్ చేసినారు, పంచ బిజినెస్ స్టార్ట్ చేసినారు అని చెప్పి ఆయన వెళ్ళిపోయినారు. నేను మదర్ దగ్గర అడిగినాం, ఏమా ఇప్పుడు మాకు స్కూల్ టీచర్ ఉన్నారు, BA BEd చదివినారు, ఆయనకు నెలకు 15,000 జీతమా, సైకిలే వస్తారు, ఈయన 2-3 చదివి ఎట్లా కార్లు వస్తారు, కారు కొనుక్కుంటారు వస్తారు,
మా మదర్కి దానికి జవాబు రిప్లై చేసానికి తెలియదు. రైట్. అదేమో పోయినారు బస్సు చేసినారంటే వాళ్ళకి రిప్లై చెప్పలేకపోయినారు. కానీ నా మైండ్లో దానికి ఏం ఆన్సర్ ఇస్తారు పాపం. నాకేమో మా మైండ్లో నేను చెప్పిన ఈయన అది ఏ రాయపడిన 40 years ముందుకు ఈ ఆంధ్ర తెలంగాణలో నెంబర్ 1 బిజినెస్ ఏ రాయపని పెంచి, ఇప్పుడు కూడా ఏ రాయపని పెంచిన అందరికి తెలుసు, అంత ఫేమస్ అనమాట. ఓకే. అంత దూరం చేసిన వాళ్ళు ఆయన కార్యకే ఈ స్టోరీ చెప్తున్నాము. అప్పుడు మాకు మైండ్లో ఏమంటే అప్పుడంటే మనం ఈయన గురించి చూసి మనం ఏమన్నా కూడా బిజినెస్ చేయాలని మైండ్లో బాగా లోపల రికార్డ్ అయిపోయింది అనమాట. మళ్ళీ స్కూల్ 9th వచ్చినాము, 10th అయిపోయింది, బాగా చదివినాం. ఫస్ట్ అన్ని దాంట్లో టాప్ 3 నేను వస్తామన్నమాట చదివినప్పుడు. మాకు 10th 11th పోయినప్పుడు సబ్జెక్ట్ మార్చుకోవాలా, గ్రూప్, ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ చేయాలి. ఫస్ట్ గ్రూప్ అంటే ఎంబీబీఎస్ వెళ్ళిపోవచ్చు, సెకండ్ గ్రూప్ అంటే బిఈ ఇంజనీరింగ్ పోవచ్చు, థర్డ్ గ్రూప్ అంటే కామర్స్ పోవచ్చు. నేను మైండ్ మొత్తం బిజినెస్లో ఉంటుంది కదా, అందులో నేను థర్డ్ గ్రూప్ సెలెక్షన్ చేసినాం. మా టీచర్స్, హెడ్ మాస్టర్స్ అన్నీ వచ్చి పోయినారు, మీరు బాగా చదివేవాళ్ళు ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్ తీసుకుంటే ఎందుకు పోయి లాస్ట్ బెంచ్లో ఎందుకు చదువులేకుండా ఉన్న వాళ్ళు తీసుకున్న థర్డ్ గ్రూప్ పోతారు, అది వద్దు, మీరు ఫస్ట్ గ్రూప్ రాండి, సెకండ్ గ్రూప్ రాండి, వాళ్ళు రికమెండ్ చేసుకుని ఈ ఫస్ట్ గ్రూప్ రావాలంటారు. నేను లేదండి, నేను పెద్ద బిజినెస్ కావాలా చేయాలా, అందువల్ల నేను దానికోసమే నేను కామర్స్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు ఏం చేసినా కూడా నేను కామర్స్కి పోయినాం. దానిలో 8 సబ్జెక్ట్ అనమాట. దానిలో ఒక సబ్జెక్ట్ టైప్ రైటింగ్. ఓకే. టైప్ రైటింగ్ వచ్చి హయ్యర్ సిలబస్కు 45 minutes ఒక పీరియడ్ ఉంటుంది. దానిలో 45 మంది స్టూడెంట్ మేము ఉంటాం. దానిలో 15 minutesకే ట్రైనింగ్ నేర్చుకోవాలి, ఒక రోజులకు స్కోప్ ఉంటుంది. అందులో ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇచ్చిన టీచర్ ఇక్కడ 15 minutes తీసుకొని ట్రైనింగ్ ఇచ్చినా మీరు ఎగ్జామ్లో సక్సెస్ కావాలంటే కష్టం, పాస్ కావాలంటే కష్టం. అందువల్ల బయట పోయి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో మీరు టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్లో హయ్యర్ వరకు మీరు ట్రైనింగ్, కాలేజ్లో లిమిటెడ్ ఉంటాయి కాబట్టి తక్కువ టైం ఉంటుంది, సో బయట నేర్చుకున్నారు. ఆ స్కూల్లో 1 yearకి 15 rupees స్పెషల్ ఫీజు కట్టేదానికే అవకాశం లేదు మనకు. అది కావాలంటే 6 months ముందు పోయి మీ ఫాదర్ దగ్గర అప్లికేషన్ పెట్టి ఆ ₹1,000 తీసుకుపోయి కట్టేదానికి ఒక ప్రాణం పడిపోతుంది అనమాట. అట్లా ఉన్నప్పుడు నెల ₹15 కట్టి ఇన్స్టిట్యూట్ పోయి చదివేదానికి అవసరం లేదు. నేను అడగలేదు, పోలేదు అనమాట. ఫాదర్కి అడగలేదు, స్కోప్ లేదు కాబట్టి ఇన్స్టిట్యూట్కి పోలేదు. ఎస్ఎల్సి ఎగ్జామ్ జరిగింది, అన్ని రిజల్ట్ వచ్చింది. అప్పుడన్నీ పేపర్లు వస్తుంది, అన్ని పేపర్ వచ్చి పోయి చూసినాం. పేపర్లో నా నెంబర్ మాత్రం లేదు. మార్క్ లిస్ట్ అని వచ్చి చూసినా అన్ని దాంట్లో ఫస్ట్ క్లాస్ మార్క్. టైప్ రైటింగ్లో 35 మార్కులు తీసుకున్నా పాస్ అనమాట. 33 మార్కులు తీసి 2 మార్క్స్ తక్కువ వచ్చి ఎస్ఎల్సీలో ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయినాం. ఫస్ట్ క్లాస్లో ఫెయిల్, అన్ని మార్కులు ఫస్ట్ క్లాస్, దీనిలో 2 మార్కులు లేదండి, ఫెయిల్ అయిపోయినాం. ₹15 కట్టుకోలేక బయట ఇన్స్టిట్యూట్లో కోచింగ్ ఓన్లీ 15 rupees ఉంటుందంటే అది లేదు కాబట్టి ఫెయిల్ అయిపోయినాం. అందువల్ల ఇప్పుడు వరకు ఆ టైప్ రైటింగ్ మిషన్ దేవుడు అలాగా దండం పెట్టుకున్నాం అనమాట. నేను 1983లో షాప్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ అందరూ పర్చేజ్ చేయాలి కదా, నా క్యాప్లో ఫస్ట్ పర్చేజ్ టైప్ రైటింగ్ మిషన్. దానికే పూజ గిజన్ని చేసి పెట్టి టైప్ రైటర్ వల్ల పెట్టి దానికి అన్ని పొట్టు గిట్టని అన్ని కుంకుమని పెట్టేసి బాగా దండం పెట్టుకొని మీరు లేదంటే మేము ఇంత దూరం వచ్చేది అని చెప్పి పెట్టుకున్నాం. ఓకే. సో అక్కడ ఎస్ఎల్సి ఫెయిల్ అయిన దగ్గర నుంచి నెక్స్ట్ ఇంకొన్ని కాలేజ్ పోయి చదవాలంటే ఉన్న ఫ్యామిలీ సిచ్యువేషన్. మా అన్న కాలేజీలో చదువుతున్నారు, ఆయన అన్ని స్టూడెంట్ బస్సులో వెళ్ళిపోతున్నారు, ఈయన సైకిల్ వెళ్ళిపోతారు. ఆయన అందరూ మధ్యాహ్నం మీల్స్ హోటల్ చేస్తున్నారు, ఈయన టిఫిన్ క్యారీ తీసుకుపోయి చేస్తున్నారు. అందరూ రోజు ప్యాంటు మార్చుకుని పోతారు, ఈయన ఒకే ప్యాంటు వారం వేసుకుని ఉన్నారు. దీనికి ఇంట్లో వచ్చి ఏడుస్తారు. ఇదన్నీ చూసి ఇదన్నీ మనకు సెట్ కాదు, ఇది మనం ఏదో పనికి వెళ్ళిపోదని చెప్పి మాకు తెలిసిన వాళ్ళు చెప్పి తిరుపూర్లో విజయ్ పక్కన తిరుపూర్ 18 kilometers అనమాట. అవినాశి నుంచి తిరుపూర్ 18, అది ఒక పెద్ద ఊరు అనమాట, బిజినెస్ ఉన్న ఊరు. టెక్స్టైల్ ఉన్నది. అక్కడ విజయ్ లక్ష్మి ఖాదీ బండర్ అని ఒక షాప్, దానిలో మార్కెట్ రిప్రజెంటేటివ్ పని చేయడం జరిగింది. అక్కడ పోయి చేరినాం.
ఇక్కడ ఎట్లంటే మహాత్మా గాంధీ తమిళనాడు వచ్చినప్పుడు ఎక్కువ టైం 5 టైంలో తిరుపూర్ వచ్చినారంట. చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో పంచులు వేవింగ్ చేసేది నెసరీ చేసేది ఎక్కువ. అందువల్ల ఆ చుట్టూలోని తిరుపూర్లో బస్ స్టాండ్ నుంచి మున్సిపాలిటీ వరకు దండికే ధోతీ షాప్ ఉంటుంది అనమాట. నేను చెప్పిన కదా ఏ రాయపని ఇట్లా చాలా షాప్ ఉంటుంది అనమాట. దానిలో రెగ్యులర్ ఉన్న షాపు విజయలక్ష్మి కారీ వెండర్. దానిలో నేను మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ పోయి చేరినాము. మా 17 yearsలో వాళ్ళ దగ్గర పోయి మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ పని చేసినాం. దీనిలో ఫస్ట్ జాబ్ పోయి చేరినాం. దానిలో 15 days మార్కెట్కి రావాలా. ఆంధ్ర రావాలా, రాయలసీమ లైన్, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప ఇదన్నీ తిరిగి ఆయన పార్టీ దగ్గర ఆర్డర్ తీసుకుపోవాలా. మళ్ళీ పోయి అక్కడ డిస్పాచ్ చేయాలా. ఇదన్నీ రెగ్యులర్ 15 days అక్కడ, 15 days షాపులు అనమాట. అప్పుడు మేము ఆంధ్ర వచ్చినప్పుడు మాకు తెలుగు ఏం తెలియదు. రాండి కూర్చున్నా కూడా మనకేం అర్థం కాలేదు. మళ్ళీ ఇప్పుడు ఏం రావచ్చి కొద్ది అట్లే నేర్చుకున్నాం అనమాట. దీనిలో మార్కెట్ నేర్చుకునే దానికి చాలా అవకాశం దొరికింది. మళ్ళీ అక్కడ ప్రొడక్షన్ బాగా నేర్చుకున్నాం అనమాట. అక్కడ 15 రోజులు డిస్పాచ్ చేసినాం కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ ప్రొడక్షన్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దానిలో రెగ్యులర్గా ఏమంటే మార్నింగ్ 9 గంటలకు మనం షాప్ ఓపెన్ చేసేస్తాం. అప్పుడన్నీ ఇట్లా బెంచ్ డెస్క్ అన్ని ఎట్లా కింద చేపలు వేసుకుంటాము. ఒక డెస్క్ ఉంటుంది, అన్ని కింద కూర్చి రాయాల్సింది, అకౌంట్స్ కూడా రాయాల్సింది, బిల్ వేసేదని అట్లే జరుగుతుంది. దాంట్లో రెగ్యులర్గా అక్కడ ఏం జరుగుతుందంటే చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో ఉన్న వీవర్స్ వాళ్ళు వీవింగ్ చేసిన పంచులు సర్టిఫికెట్స్ బస్సులు తీసుకొస్తారు. తీసుకొచ్చి 10 గంటలకు అక్కడ షాపులో వేస్తారనమాట. ఒక ఏరియాకి ఒక రోజులు వస్తారు. వాళ్ళు వారం మొత్తం ఎంత పంచులు వీవింగ్ చేస్తారో అది తీసుకొచ్చి ఆ షాప్లో పెట్టేశారు. షాప్కి వచ్చారు. షాప్లో పెట్టేసిన తర్వాత బయట షాప్కి బయట ఒక తిండి ఉంటుంది, దానిలో కూర్చేసారు అనమాట. వెయిటింగ్ ప్లేస్ ఉంటుంది. పైన టాప్కి పై ఉంటుంది, ఎండ ఉంటుంది. అది ఎండలే కూర్చారు. అక్కడ బయటనే కూర్చోాల్సింది. కూలీ తీసుకోవడం కదా. వాళ్ళు తెచ్చిన సామాన్కి డబ్బుల కోసం బయట వెయిట్ చేస్తారు. మార్నింగ్ 10 గంటలకు మాకు అందరికి టీ వస్తుంది. మాకు గుమాసాలు పని చేసిన టీ వస్తుంది. మధ్యాహ్నం మాకు లంచ్ మేము తీసుకుపెట్టి తింటాం. మళ్ళీ 4 గంటలకు టీ వస్తుంది తింటాం. అక్కడ బయట కూర్చున్న వీవేస్ ఉన్నారు కదా, ఆయన ఏదో టుబాక్ వేసుకొని ఊరికే ఉంటారు. కానీ ఆయనకు ఒక మంచినీళ్ళు టీయో ఎవరి మన కంపెనీ నుంచి ఇయ్యరు, మా సౌకర్యం ఇయ్యరు. ఊరికే కూర్చేసుకుంటూ ఉంటారు. మధ్యాహ్నం మార్నింగ్ వచ్చేవాళ్ళు సాయంత్రం 6 గంటల వరకు అక్కడ వెయిట్ చేసుకొని 6 గంటలకు ఈయన పిలిచి ఆయనకు అమౌంట్ ఇస్తారనమాట. అది ఎంచేది కూడా టైం ఉండదు. అది పంచినట్లు కట్టుకొని పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. ఈ మొత్తం వైట్ పంచులు, వైట్ షర్ట్ వాడేవాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్స్, ల్యాండ్ లార్డ్స్, విఐపీస్ అందరూ వైట్ పంచులు, వైట్ షర్ట్ వాడేవాళ్ళకి నేసర్ చేసి ఇచ్చిన ఇంత వీవేర్ పైన షర్ట్ లేకుండా, ఎండలో మంచి నీరు కూడా లేకుండా మార్నింగ్ సాయంత్రం వరకు అట్లే ఉంటారనమాట. అది చూసి చాలా మాకు బాగా కలిగింది. కానీ మనం గుమాసా ఉన్నప్పుడు మనం సౌకర్యంగా అడిగేది లేదు కదా. అందులో నేను మాకు ఇచ్చిన చిన్న జీతంలో వాళ్ళకి తీసుకుపోయి టీ తెచ్చిచ్చేది, వడ తెచ్చిచ్చేది, బోండా తెచ్చిచ్చేది, ఇట్లా చేస్తాం. అన్నం పెట్టడానికి మాకు అవకాశం లేదు కాబట్టి ఏదో మనకు కావాల్సిన వాళ్ళ పైన మన అనుదాపంలో వాళ్ళకు ఏదో చేసి ఇచ్చినాం. దీన్ని మాకు ఒక సాటిస్ఫాక్షన్. అంతేగాని మన సౌకర్యంగా అడిగేదానికి లేదు. ఒక 2-3 years అయిన తర్వాత కొద్దిగా నాకు మా బాస్ కొద్దిగా రిలేషన్షిప్ బాగా వచ్చిన తర్వాత ఒక జోరు ఫ్రీ మాట్లాడినప్పుడు ఇట్లా అడిగినాం, ఏమండి మనం 10 గంటలకు పోయి బ్యాంకులో డబ్బు తీసుకొచ్చేస్తాము, వివేక్స్ మనం ఇచ్చిన అయిపోయి ఊర్లో పోయి పల్లెటూరు పోయి పని చేసుకుంటారు కదా, ఎందుకు ఊరికే పెట్టుకోవాలి, వాళ్ళకి మంచినీళ్ళు లేదు, ఒక టీ లేదు, అన్నం లేదు, ఆయన ఎందుకు ఊరికే పెట్టుకుని ఉంటాలా, ఇచ్చిన పోయి పని చూసుకోవచ్చు కదా, తొందరగా ఇచ్చేసి వెళ్ళిపోతారు, వాళ్ళు పని చూసుకుంటారు. ఎందుకు మనం ఊరికే 6 గంటల వరకు ఊరికి కూర్చోబెట్టాలన్నారు. మా సౌకర్యం చెప్పింది. ఊరుకుంటే సమయం మార్నింగ్ 10 గంటలకు వచ్చి డబ్బు ఇచ్చేసినా ఆయన ఊరికి పోరు, పక్కన షాపుకి పోతారు. మళ్ళీ ఆయన 2 రూపాయలు ఎక్కువ వస్తాం, 3 రూపాయలు ఎక్కువ వస్తాం అంటే మన నెక్స్ట్ వీక్ మనకు సరుకు రాదు. అందుకే మేము 6 గంటలకు కూర్చోబెట్టి పంపించేది. ఇది అందరికీ ఇదే అలవాటు అనమాట. ఇది ఒకరికి మాత్రం కాదు, అందరికి. ఆయన చెప్పినప్పుడు నాకు స్టన్ అయిపోయినాం. ఎట్లా అయినా మనకి అడిమి సేవ్ అంటాం కదా, లేదు కదా, ఒక మనిషి దానికి వాల్యూ ఇచ్చి ఆయన వేవింగ్ చేసేది అంటే మన బిజినెస్, మనకు పెట్టుబడి వాళ్ళే కదా.
ఇప్పుడు సేల్స్ కొనేవాళ్ళు అయితే అది తయారు చేసే వాళ్ళు ఎంత వాళ్ళు లేకపోతే మనం ఎక్కడ అంత వాల్యూ వాళ్ళకి ఇవ్వాలి కదా, అంత వాల్యూ లేకుండా ఇది ఎట్లేదు సరిగా లేదని చెప్పి కూడా మనకు ఆయన పేర్లో వివేస్ పేర్లో మంచి బాగా అనుదాము బాగా పెరిగింది, ఇంకా రాగరాగ ఎక్కువ పెరిగింది ఇది వాళ్ళు చూసి చూసి. మళ్ళీ బిజినెస్ రాగరాగ ధోతి బిజినెస్ తక్కువ పోయి నేను పనిచేసిన షాపే క్లోజ్ అయిపోయింది. ఓకే, బిజినెస్ లేకుండా ఏ రాయి పని క్లోజ్ చేసినారు. మళ్ళీ పెద్ద వాళ్ళందరూ బిజినెస్ తగ్గిపోయి అందరూ క్లోజ్ చేసుకున్నారు. ధోతి బిజినెస్ వేరే బిజినెస్ మారిపోయినారు అందరూ. ఎక్స్పోర్ట్ బిజినెస్, స్పిన్నింగ్ మిల్లుకి ఇట్లన్నీ మారిపోయినారు. ఎందుకంటే బిజినెస్ డిగ్రీస్ అయిపోయింది, రోజు డిగ్రీస్ అయిపోయింది కాబట్టి అందరూ అదే టైప్ మన పని చేసిన కంపెనీ క్లోజ్ చేసేసినారు. మళ్ళీ మనం ఏదో పని చేయాలి కదా, ఒకటి ఏదో ఒకటి వేరే జాబ్కి పోవాలా, లేకుండా మనం ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలా. నాకు బిజినెస్ అన్నీ మన కంపెనీ క్లోజ్ చేసిన తర్వాత ఎందుకు మనమే చేయకూడదు, ఓన్గా చేయకూడదు నా ఆలోచన వచ్చి అదే ఐడియా పంచలేత చేస్తామంటే ఐడియా వచ్చి మేము పేరెంట్స్ దగ్గర పోయి అడిగినాం, ఇట్లా నేను షాప్ క్లోజ్ అయిపోయింది, నేను బిజినెస్ చేయాలని ఐడియా పెట్టుకున్నాము, మాకు క్యాపిటల్ అని కావాలి కాదు, మీరు కొద్దిగా సపోర్ట్ చేసినా మేము ఏం బిజినెస్ చేసినా అడుగుతాం. పంచల్ బిజినెస్ మూసిపోయిన షాప్ మీకేమైనా బుద్ధి ఇది ఉంటుంది లేదా, మీరు పడి చేసే షాపే బిజినెస్ లేకుండా క్లోజ్ చేసుకొని వస్తున్నారు. ఆయనకు అంత డబ్బు ఉంటుంది, వాళ్ళకి అంత వాల్యూ ఉంటుంది, అంత గుడ్డీలు ఉంటుంది, వాళ్ళే వద్దని చెప్పి మానేసినప్పుడు మీరు ఆ బిజినెస్ చేస్తామంటే మీకు ఏమైనా బుద్ధి ఇది ఉంటుంది, ఏం లేదు ఉంటుంది, ఇట్లా అడుగుతున్నారా, మీరు ఎక్స్ప్రెస్ బిజినెస్ చేయి నేను డబ్బు ఇస్తామా, పంచి బిజినెస్ మేము ఇయ్యము మానేసినారు. మా ఫ్రెండ్స్ రిలేషన్ ఎవరి దగ్గర పోయినా వాళ్ళు ఎవరు ఇదే మాట చెప్పినారు అందరికి. అందరూ పంచల్ బిజినెస్ వద్దు అని చెప్పినారు, కానీ ఎవరు ఒక పర్సన్ కూడా పర్వాలేదు చేయని చెప్పేవాళ్ళు ఎవరు లేదు. ఇది అన్ని మంది చెప్పినా కూడా నాకు మైండ్ ఒక మిల్లీమీటర్ కూడా అది తక్కువ లేదు, ఆ ఫైర్ తక్కువ కాలేదు. ఎట్లయినా మనం పంచల్ బిజినెస్ స్టార్ట్ చేయాలా, వాళ్ళందరికీ వీవర్స్ అందరికీ మన పల్లెటూరు వాళ్ళు వేసే వాళ్ళకి మనం పైన ఇవ్వాలా, అది డెవలప్ చేయాలంటే ఆ మైండ్ కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టుకున్నాం. దాని నుంచి ఒక మిల్లీమీటర్ డైవర్ట్ చేయలేదు. మళ్ళీ ఏదో ఒకడే అప్పు తీసుకొని 83,000 క్యాపిటల్ పెట్టి 1983లో రామరాజ్యని షాప్ ఓపెన్ చేసేసినాం. ధైర్యం ఓపెన్ చేసినాం. ఏంటంటే పంచల్ బిజినెస్ లేదు, మార్కెట్లో అందరూ అవుట్ అయిపోయినా. ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు మీరు ఎంటర్ప్రెన్యూర్ ఎవరి వరకు పోయి అడిగినా కూడా ఏ ప్రొడక్ట్కి డిమాండ్ ఉంటుందో, ఏ ప్రొడక్ట్ అమ్మినా లాభం వస్తుందో ఆ ప్రొడక్ట్ చేయని చెప్తారు అందరూ. ఈ కన్సల్ట్ పోయినా సరే, ఎంటర్ప్రెన్యూర్ కన్సల్టర్ ఎవరు చెప్పినా సరే, ఏ గుర్రం కలిసి ఆ గుర్రం పైన డబ్బు కట్టని చెప్తారు అంతే. ఇది మార్కెట్ థియరీ. ఏ ఎకనామిస్ట్ ఏ కన్సల్ట్ పోయినా కూడా ఇదే చెప్తారు. ఇప్పుడు మా కన్సల్ట్ ఎవరు లేదు, అందరూ విస్టమ్ పడి ఇచ్చినారు. నేను దీనికే లేదు, హార్ట్కి ఇచ్చినాం. అందరూ పోయినా కూడా 6 yearsలో మనకున్న అనుభవంలో మనం ఇది తప్పకుండా బాగా చేస్తాము, దీనికి ఇంప్రూవ్మెంట్ చేస్తాము. ఒక మంచి ఓవర్ కాన్ఫిడెంట్, అది అప్పుడున్న ఫైర్ ఇప్పుడు వరకు తక్కువ కాలేదనమాట. అది బిగిన్ చేసినాము. 1983లో ఫాదర్ పేరు రామస్వామి, ఓకే, నా పేరు నాగరాజ్. దానిలో ముందు ఉన్న 3 అక్షరాలు, వెనకాల ఉన్న నా పేరు ఉన్న 3 అక్షరాలు పెట్టి రామరాజ్ని పెట్టినాం. సూపర్. రామరాజ్ కాటన్ 1983, 82 రామరాజ్ ఖాదీ అని ఉంది, ఖాదీ ఉంటుంది. రామరాజ్ ఖాదీ ట్రేడర్స్ 1983లో బిగిన్ చేసినాం. అప్పుడు కరెక్ట్గా ఆ టైంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఓపెన్ చేసుకొని చాలా బ్రహ్మాండంగా వాళ్ళకు పాపులారిటీ పెరుగుతుంది. ఎలక్షన్కి కలిసి సీఎం అయిపోతారనమాట, 83 అయిపోతారనమాట. టీవీలో రామాయణం మహాభారతం అని చూసినప్పుడు ఆయన కృష్ణుడు రాముడు ఇక్కడ యాక్ట్ చేసింది కాబట్టి అందరూ రామాయణం వచ్చిన కొబ్బరికాయలు కొట్టేసి ఊదుబత్తి పెట్టేసి అడ్డుపెట్లు పెట్టేసి దేవుడు అనుకొని అన్ని చూసేవాళ్ళు అనమాట. అందువల్ల రామరాజు పేరు, ఎన్టీ రామారావు పరిపాలనకి వస్తారు, ఇదన్నీ బాగా బాగా మ్యాచ్ అయ్యి స్పిరిచువల్ నేమ్ బాగా సెట్ అయిపోయింది ఆ రోజు. అదేదో దేవుడి దగ్గర బాగా సెట్ అయిపోయింది. నేను పెద్దగా ఆలోచన చేయలేదు, చాలా కరెక్ట్ అయిపోతున్నాయి. మనం వచ్చినాము ఆటోమేటిక్గా ఏం పేరునో ఒక నిమిషంలో మనం సెట్ చేసుకున్నాం. రామరాజు ఖాదీ ట్రేడర్స్ని పెట్టుకున్నాం. మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసి మగ్గాల వాళ్ళ దగ్గర పల్లెటూరు ఉంటుంది కదా, అక్కడ పోయి అందరూ మనం ఒక మీటింగ్ చేసి అందరికీ కూర్చోబెట్టి ఇంత మాదిరి నేను బిజినెస్ ఓపెన్ చేసినాము, మీరందరూ పని లేదని బాధపడకండి,
షాప్ అని బంచుల షాప్ అని క్లోజ్ అయిపోయింది, బిజినెస్ అనుకున్నది, మీకు బాధపడి నేను చేసి ఇస్తాము, మీరందరూ కరెక్ట్గా క్వాలిటీ మాత్రం నేను చెప్పిన ప్రకారం క్వాలిటీ బాగా చేసి ఇవ్వాలా, డెవలప్ చేసుకుంటామని నేను పోయి ఆయన వాళ్ళందరికీ మోటివేట్ చేసి వీళ్ళని మాకు తయారు చేసి అడుగుతాం. ఏమన్నప్పుడు మీకు చేయలేకుండా ఎవరు చేస్తారు, నేను టీ బడ అన్నీ తెచ్చి ఇచ్చినాను కాబట్టి వాళ్ళందరికీ ప్రేమ ఉంటుంది కాబట్టి, మా పైన ఎప్పుడు ప్రేమ ఉంటుంది కాబట్టి మీకు లేకుండా మేము ఎవరు చేసిస్తాము, మేము బాగా చేసిస్తాం చెప్పి మాకు బాగా మీరు బాగా చేయండి అని చెప్పి ఆయన చెప్పినారు. మీరు చేసిస్తారని నమ్మకం ఉంటుంది కాబట్టి నేను వచ్చినాము, అది పెద్ద సంగతి కాదు. మా షాపుకి మీరు వీవింగ్ చేసిన ఒక కండిషన్ అన్నాం. ఏం కండిషన్ అన్నారు? మీరు అన్నారు కండిషన్ పెడుతున్నారు, నేను కండిషన్ పెట్టినాం. ఏం కండిషన్? వాళ్ళందరూ మగ్గాల వాళ్ళు అడిగినారు. ఏం లేదు, మా షాపుకి వచ్చినప్పుడు మీరు షర్ట్ వేసుకొని రావాలా అని చెప్పినాం. షర్ట్ వేసుకొని రావాలని చెప్పినాం. వాళ్ళందరూ నవ్వును లాఫ్ అయినారు. ఇది మీటర్ 2 రూపాయలు కూలీ ఇస్తున్నారు, ఈ కూలీ తీసుకుపోయి మేము బేగాల రైస్ తీసుకొచ్చిపోయి నైట్ పూట అన్నం తిని ఫ్యామిలీలో అందరూ వేడిగా అన్నం తింటాము, మళ్ళీ దానిలో నీళ్ళు పోసి పెట్టుకుంటాము, మళ్ళీ మార్నింగ్ అది తాగుతాము, మళ్ళీ నీళ్ళు పోసి పెట్టుకుంటాము, మధ్యాహ్నం అది తాగుతాము. ఇదే మన పద్ధతి, మన లైఫ్ స్టైల్ అంతే ఉంటుంది. దీంట్లో ఎక్కడ మేము సెట్ వేసుకునేది, ఇది జరగదు అని అంటారు. సరే 3 పూట వేడిగా అన్నం తినాలంటే మీకు ఎంత కూలీ కావాలా మీటర్కి? ఒక మీటర్కి 2 రూపాయలు ఇచ్చేవారు. మామూలుగా 2 రూపాయలు కూలీ అనమాట. నేను మార్కెట్కి పోయినప్పుడు 2 రూపాయలు కూలీ. వాళ్ళు నేను అడిగినాం, సరే 3 పూట వేడి అన్నం తినంటే ఎంత కూలీ ఎక్కువ అంటారు. వాళ్ళు 3 రూపాయలు 1 రూపాయలు చేసి 3 రూపాయలు వేయండి, 3 పూట మనం వేడిగా అన్నం తింటామంటారు. సరే షర్ట్ వేసుకోదానికి ఇంకొక ఎక్కువ వేయండి, 4 రూపాయలు ఇచ్చినా మేము షర్ట్ వేసుకున్నామన్నారు. వెంటనే చెప్పినాం, ఓకే నేను మీటర్కి 4 రూపాయలు చేసి ఇస్తాము, మీరు 3 పూట అన్నం బాగా తినండి, షర్ట్ వేసుకొని రండి, దీని నుంచి లెక్కాచారం పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తాము అన్నప్పుడు వాళ్ళ ఫేస్ అన్ని మొత్తం 100 వాట్స్ బల్బు వేసిన ఎంత బ్రైట్ వస్తుంది అంత బ్రైట్ చూస్తాం. ఏం జరగలేదు, ఊరికే మాట్లాడుతుంటాం. 2 రూపాయలు కూలి పెంచినప్పుడు వాళ్ళు మొత్తం ఏదో లైఫే చేంజ్ అయిపోయిన అంత బ్రైట్గా వాళ్ళకి హ్యాపీ అయిపోయినా, హ్యాపీ మాకు ఇంకా హ్యాపీ అయిపోయింది. అదే వచ్చి అందరూ వైబ్రేషన్ బాగా సెట్ అయిపోయింది. ఇదని ఇట్లా పోయినప్పుడు దానిలో ఒక మంచి తెలుగు ఉన్న వాళ్ళు ఒక ముసలాయన లేచి, బాబు మీరు 2 రూపాయలు కూలి 4 రూపాయలు చేసి ఇచ్చినప్పుడు మీరు ఎట్లా పోయి అమ్ముతారు, ఇది జరగదు. అంతే మార్కెట్లో 2 రూపాయలు ఉన్నప్పుడు జరగదు కదా. మీరు ఏదో ఏజ్ తక్కువ వాళ్ళు ఎమోషనల్గా తీర్మానం చేసుకొని ఇదని ఇట్లా మాట్లాడతారు. మీ ఏజ్ తక్కువ కాబట్టి మీకు అంత అనుభవం లేదు, ఇదని ఫ్యూచర్లో మీకు బిజినెస్ జరగదు. నేను చెప్పేది విని ఏదో పనికి మంచి పనికి పోయి చేరుకో, అదే మీకు ఫ్యూచర్ బాగుంటుంది చెప్పి ఆయన మాకు అడ్వైస్ చేసినారనమాట. ఏదో మా లైఫ్ ఇట్లా పోయినా పర్వాలేదు, మీరే బాగుంటుంది స్వామి, మీరు పోయి ఏదో వేరే మంచి పనికి పోయి చేరుకోని చెప్పి ఆయన మాకు అడ్వైస్ చేసినారు. అప్పుడు చెప్పినాం, అయ్యా నేను బిజినెస్ చేయాలంటే ఎక్స్పోర్ట్ బిజినెస్ దండిగా ఉంటుంది, నేను అది డబ్బు సంపాదించే కోసం నేను ఇది చేయలేదు. నేను 6 ఇయర్స్గా నేను మార్కెట్కి పోయినా, మార్కెట్ నేర్చుకున్నాము, ప్రొడక్షన్ మీ దగ్గర నేర్చుకున్నాము, అడ్మినిస్ట్రేటివ్ నేర్చుకున్నాము. ఇదన్నీ మాకు అనుభవంలో పెట్టి నాకు కాన్ఫిడెంట్ ఉంటుంది, నమ్మకం ఉంటుంది. ఇది చేసి బాగా చేసి వచ్చి మీకు 3 పూట అన్నది తిందా, మీరు షర్ట్ వేసుకుని టేబుల్ చేయాలని కోసమే నేను చేస్తాము. మీ కాపురంలో కమర్షియల్గా మీరు ఇంప్రూవ్మెంట్ కావాలా, ఎకనామికల్ ఇంప్రూవ్మెంట్ కావాలా, మీ వీవిఎస్ ఫ్యామిలీని బాగా రావాల కోసమే నా ప్లాన్. దానికోసం ఇది దిగుదాము, డబ్బు సంపాదించుకుంటే వేరే ఏదో దండిగా ఉంటుంది చెప్పి వాళ్ళ కన్విన్స్ చేసి, మీకు నమ్మకం లేదంటే అన్ని మంది ఒకే దొరకద్దు, ఒక 50 ఫ్యామిలీ ఫస్ట్ తీసుకుంటాము, అది సరే 50 ఇయర్స్ తీసుకుని చేస్తాము, అది బాగుంటుంది, కొద్దిగా స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకోండి అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి వచ్చి ఓపెన్ చేసినది రామరాజు అనమాట. అప్పుడు 50 ఫ్యామిలీ, ఇప్పుడు 50,000 ఫ్యామిలీ. సూపర్ అసలు. అదే ఇప్పుడు అందరూ డబ్బు సంపాదించు కోసం బిజినెస్ చేసిన వాళ్ళు 80% మైనస్ అయిపోతున్నారు, 100% మైనస్ అయిపోతారు. మన తోడు ఉన్నవాళ్ళు చూసి వాళ్ళు పైకి రావాలని మనం ప్లానే చేసినాం. మా దగ్గర డబ్బు లేదు, మా దగ్గర టీం లేదు, ఏం లేదు మా దగ్గర. ఆ నమ్మకం మాత్రమే ఒకటి ఉంటుంది, ఆ కురికోల్ పాలసీ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి చేయి పెట్టుకొని దేవుడి పైకి తీసుకుపోయినారు. అసలు అదే దీన్ని నేను సూపర్ సన్ అనలేను, మర్చుకున్నట్టు ఉంటుంది మిమ్మల్ని. నాకు దీనికి ఎలా రియాక్ట్ అర్థం కావట్లేదు, బట్ హ్యాట్స్ ఆఫ్. సో ఇప్పుడు దీనికి వస్తే మీ బిజినెస్ మోడల్ దగ్గర అంటే మీరు మీ బిజినెస్ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు 200 కంటే ఎక్కువ స్టోర్స్ ఉన్నాయి కదా సార్ టోటల్గా? 300 స్టోర్ ఉండదు.
అందులో ఎంతవరకు కంపెనీ ఆపరేటెడ్? ఒక 200 కంపెనీ ఆపరేటెడ్, ఒక మిగిలింది 100 ఫ్రాంచైజీ. ఫ్రాంచైజీ. ఇప్పుడు నా అసలు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫ్యాక్టరీలో నుంచి ప్రోడక్ట్స్ రెడీ అయినాయి, దీనికి ఒక ప్రైస్ పెట్టాలి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీరు రీటైల్ షాప్లో కూడా అమ్ముతారు కదా, అంటే నార్మల్గా రామరాజ్ అని పేరు లేకపోయినా ఆ షాప్లో మీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. నా డౌట్ ఇక్కడ వచ్చిందంటే, ఇప్పుడు 100 రూపాయలకి తయారయ్యే ప్రోడక్ట్ని ప్రైస్ డిసైడ్ చేసేటప్పుడు రీటైల్ షాప్కి పంపించాలి, మీ ఓన్ స్టోర్స్కి పంపించాలి, ఫ్రాంచైజ్ స్టోర్స్ కూడా పంపించాలి. అసలు మార్జిన్ ఎట్లా పెట్టుకుంటారు? అంటే రీటైల్ షాప్కి పంపించాల్సినప్పుడు వచ్చే మార్జిన్ని బేస్ చేసుకొని వీటి ప్రైసింగ్లో పెడతారా? వీటి ప్రైసింగ్ వాటి ప్రైసింగ్ తేడా ఉంటుందా? లేకపోతే ఇక్కడ అమ్మేవి అక్కడ అమ్మరా? ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్గా, రైట్, ఇప్పుడు మా ఊర్లో బనియన్ ఫ్యాక్టరీ తనకి పెట్టిన వాళ్ళు ఉంటారు, అన్ని బిజినెస్ ఇక్కడ నార్త్లో పెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ బిజినెస్ చేసి ఎట్లయినా మనకు లాభం రావాలా, సరుకు తయారు చేయాలా, అమ్మాలా, లాభం రావాలా, అంతవరకు బేసిక్ పెట్టుకుంటారు. నేను బిగినింగ్ నుంచే నేను వచ్చేది ఎట్లంటే, నేను లాభం సంపాదించుకోవడం కోసం పెట్టి ఏ బిజినెస్ చేయలేదు. కానీ నేను చేసింటే బిజినెస్ చేసేందుకు ఎంత ఎథిక్స్ కావాలా ఫస్ట్ ఆలోచన చేసి, ఆ ఎథిక్స్ ఫస్ట్ ఫాలో చేసినప్పుడు ఆటోమేటిక్గా బిజినెస్కి గెలిచింది, లాభం వచ్చి తలుపు తట్టుతుంది అనమాట. ఆ ప్రకారమే పోయి నేను గెలిచినాం. ఫస్ట్ వేరే వాళ్ళు అందరూ ఓడిపోయి సక్సెస్ చేయాలంటే సక్సెస్ అందరూ చెప్తారు. సక్సెస్ అంటే ఏమి, ఎవరో ఓడిపోవాలా, ఒక ఆయన సక్సెస్ అయినా సక్సెస్ చెప్తారు. నా ఫార్ములా అట్లా లేదు. అందరూ గెలిచాలా, దాంతో నేను గెలిచాలా, అందరూ గెలిచిపెట్టి నేను గెలిచేదే సరి అయిన సక్సెస్ని మేము పెట్టుకుంటాం. ఆ ప్రకారమే లైఫ్లో అప్లై చేస్తున్నాము. ఆ ప్రకారం ఇప్పటివరకు చేసుకుని వస్తాం. ఫస్ట్ తయారు చేసిన మగ్గాళ్ళ వాళ్ళకు 3 పూట అన్నం తినడానికి 2 రూపాయలకు 4 రోజులు చేసి వాళ్ళకి హ్యాపీ అయిపోయినారు, వాళ్ళు కలిసి పెట్టినాం. సెకండ్, రీటైల్ పార్టీ దగ్గర సరుకు పెట్టినప్పుడు మంచి తరమైన సరుకు ఇచ్చినాము. పోయిన మ్యాక్సిమం 15 days లేకుంటే 30 daysలో వాళ్ళతో అమ్మాలా, వాళ్ళకి రీజనబుల్ లాభం రావాలా. ఒక పీస్ కూడా డెట్ అవ్వకూడదు, ఫ్యాషన్ మార్పకూడదు, సేల్స్ లేకుండా ఉండకూడదు. మ్యాక్సిమం 30 daysలో వాళ్ళకి సేల్స్ అయిపోవాలా, మంచి రీజనబుల్ లాభం రావాలా. అప్పుడు రీటైల్ పార్టీ సక్సెస్ అయిపోతున్నారు. ఇప్పుడు ఉదాహరణగా ఒక పంచులు పెట్టుకున్నారు షాప్లో, ఒక ర్యాక్లో. ఆ ర్యాక్లో రామరాజు పంచులు ఉంటుంది, ఇంకొక వేరే పంచులు ఉంటుంది. ఇప్పుడు రామరాజు పంచులు వాళ్ళకి 50 రూపాయలు దొరుకుతుంది, అది అమ్మినా 100 రూపాయలు దొరుకుతుంది. వేరే బ్రాండ్ అమ్మినా 100 రూపాయలు దొరుకుతుంది అనుకోండి. ఇప్పుడు రామరాజు బ్రాండ్ అమ్మినప్పుడు ఒక వారానికి ఒక పంచులు అమ్మిపోతుంది, నెలకి 4 పంచులు అమ్మిపోతుంది. అప్పుడు 450 వాళ్ళకి 200 దొరుకుతుంది. ఈ పంచులు 100 రూపాయలు దొరుకుతుంది కదా, 3 నెలలకు కూడా అమ్మదు. అప్పుడు 3 నెలలు అమ్మినా 100 రూపాయలు దొరుకుతుంది. ఇది 3 నెలలకు 600 దొరుకుతుంది. ఇప్పుడు స్పేస్ వాల్యూ ఏది రామరాజు పెరుగుతుంది. ఇదన్నీ ఇప్పుడు కంప్యూటర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు రీటైల్ పార్టీ చూసుకొని మనదే కొనుక్కుంటారు కాబట్టి రీజనబుల్ లాభం ఉండని సేల్స్ పెరుగుతుంది. మళ్ళీ ఈ బ్రాండ్ పెట్టినప్పుడు మనకు వేరే సరుకు అమ్ముతుంది. రామరాజు లేదంటే మనకు కంపెనీకి వాల్యూ తగ్గిపోతుంది అని చెప్పి ఆటోమేటిక్గా వాళ్ళకి కలిసి పెట్టినాం రీటైల్ వాళ్ళే. మళ్ళీ పొలంలో పని చేసేవాళ్ళు, కష్టపడి వర్క్ చేసేవాళ్ళు అందరూ డబ్బు సంపాదించిన చాలా గొప్ప సంగతి లేదు కదా. అంత కష్టపడి సంపాదించిన డబ్బులే మంచి వాల్యూ సరుకు తీసుకొని కన్స్యూమర్ ఇప్పుడు క్వాలిటీ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి లైఫ్ బాగా రావాలా. నాకు ఇచ్చిన అమౌంట్కు మంచి సరుకు వస్తుంది. ఇప్పుడు టాటా వాళ్ళు లాస్ట్ ఒక ఫంక్షన్ మేము చేసినాము, దానిలో ఒక మాట చెప్పినారు, నన్ను గురించి చెప్పేదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పినారు. టీవీఎస్ వేణు శ్రీనివాసన్ పెద్ద ఉన్నారు, ఆయన టాటా దగ్గర మాట్లాడినప్పుడు ఏం చెప్పినారంటే, ఒక వస్తువులు తయారు చేసినప్పుడు 5 రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్, అది తయారు చేసి 7 రూపాయలకు కన్స్యూమర్కి అమ్ముతారు. కన్స్యూమర్ 7 రూపాయల వస్తువులు తీసుకున్నప్పుడు ఇది 10 రూపాయల వస్తువు మనకు 7 రూపాయలు దొరికింది అంటే సాటిస్ఫాక్షన్గా పోతున్నప్పుడు అప్పుడే మీరు కరెక్ట్గా బిజినెస్ మ్యాన్ చెప్పినారంట. టాటా చంద్రశేఖర్, టాటా చైర్మన్ వచ్చి చంద్రశేఖర్ వచ్చి వాళ్ళిద్దరు మాట్లాడినప్పుడు చెప్పినారంటే, ఎక్కడ చెప్పినా మేమిద్దరు లాస్ట్ ఫంక్షన్లో మీట్ చేసినప్పుడు నన్న గురించి చెప్పేదానికి ఇట్లా ఉదాహరణ చెప్పినారు. మీ వస్తువు మీ షాప్కి అని పోయినాము, మీ ప్రోడక్ట్ అన్ని చూసినప్పుడు ఒక 250 రూపాయలు ప్రొడక్షన్ తీసుకున్నప్పుడు అది 500 రూపాయలు ఉన్న వస్తువులు వాల్యూ ఉన్న టైప్లో ఉంటుంది. అదే మీ సక్సెస్ కారణం అని ఆ చంద్రశేఖర్ టాటా చంద్రమేన్ మా దగ్గర మాట్లాడి హ్యాండ్ చెక్ ఇచ్చిపోయినారు. అందువల్ల ఆయన టాటా చైర్మన్ అయినారు. ఇది నేను కరెక్ట్గా ఇదే టైప్ చేస్తాం. ఇదే చేసినప్పుడు ఆటోమేటిక్గా కన్స్యూమర్ హ్యాపీ అయిపోతారు, సక్సెస్ అయిపోతున్నారు. ఇప్పుడు తయారు చేసిన మగ్గాల వాళ్ళు సక్సెస్ అయినారు, రీటైల్ అమ్మే వాళ్ళు రీటైల్ పార్టీ సక్సెస్ అయినారు.
కన్స్యూమర్కు సాటిస్ఫాక్షన్ సక్సెస్ అయింది. ఇది ముగ్గురు సక్సెస్ అంటే ఆటోమేటిక్ మేము సక్సెస్ అయిపోతాం కదా. అంతే. ఇంతే సింపుల్ కాన్సెప్ట్, వేరేం లేదు. వేరే వాళ్ళందరూ మనం సంపాదించు కోసం చేస్తారు అందరూ కాబట్టి ఫెయిల్ అయిపోతారు. రైట్. వేరే ముగ్గురు ఫెయిల్ అయిపోతారు. ఇది అన్నీ ఉంటుంది కాబట్టి నేను వాళ్ళకి కూడా ఎక్కువ ఇస్తాం, రేట్ రీజనబుల్గా పెట్టి ఎంఆర్పి చేసి పెడతాము. మా కంపెనీ స్టోర్లు ఎంఆర్పి పెడతాము, ఎంబీఓని ఎంఆర్పి పెట్టాలా. ఎంఆర్పి ఎక్కువ పెట్టి అమ్మకూడదు, ఎంఆర్పి తక్కువ పెట్టి అమ్మకూడదు. ఇండియా మొత్తం సేమ్ రేట్, ఒక రేటే ఉండాలి. రైట్. ఇది చేసింది కాబట్టి మనకు ట్రస్ట్ పెరిగింది. ఎవరైనా తక్కువ అమ్మినారనుకో వాళ్ళకి సరుకు సప్లై చేసి ఆఫ్ చేసేసాం. ఆడిట్ అయిపోతుంది. ఆడిట్ అయ్యి వాళ్ళు సప్లై కట్ చేసేసాం. రైట్. ఎందుకంటే లాభం లేకుండా బిజినెస్ చేసిన దొంగతనకి ఈక్వల్ మాట ఉంటుంది. లాభం ఉంటేనే మనం నెలకు జీతం ఇవ్వచ్చు, కరెంట్ బిల్ కట్టవచ్చు, బాడీ ఇవ్వచ్చు, బ్యాంక్ ఇంట్రెస్ట్ కట్టవచ్చు, నెక్స్ట్ బిజినెస్ గ్రోత్ తీసుకోవచ్చు. ఎక్కువ లాభం పెట్టకూడదు, తక్కువ లాభం పెట్టకూడదు. మనకు ప్రొడక్షన్ కాస్ట్ ఎంత వస్తుంది, ఏం ఖర్చు వస్తుంది, ఏం లాభం పెట్టాలని కరెక్ట్గా సిస్టమ్గా ఇప్పుడు మనం చేయాల్సింది. మన కంప్యూటర్లే ఆటోమేటిక్ ప్రోగ్రామ్ ఉంటుంది. కాస్ట్ వచ్చి మనం మార్జిన్ వచ్చి అన్ని చేసేది అని ఎంఆర్పి ప్రింట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. ఇదన్నీ సిస్టమ్ చేసిన తర్వాత నేను పోయి అనుకున్న మార్చినా కూడా మార్చేది లేదు. మనిషి చేసిన ఏదో తప్పు చేసేస్తాం కదా, అన్ని సిస్టమ్ చేస్తుంది కాబట్టి మేము పోయి దానిలో యాన్ పర్చేస్ చేసేది ఒక మనిషి, సైజింగ్ చేసేది ఒక డిపార్ట్మెంట్, వీవింగ్ చేసి ఒక డిపార్ట్మెంట్, ప్రాసెసింగ్ చేసి ఒక డిపార్ట్మెంట్, చెక్కింగ్ చేసి ఒక డిపార్ట్మెంట్, వేర్ హౌస్ పోయి ఒక డిపార్ట్మెంట్, ఆర్డర్ తీసుకుని ఒక డిపార్ట్మెంట్, డిస్పాచ్ చేసి ఆర్డర్ కరెక్ట్గా సప్లై చేయొచ్చని కన్ఫర్మ్ చేసి ఒక డిపార్ట్మెంట్, డిస్పాచ్ చేసి ఒక డిపార్ట్మెంట్, డెలివరీ చేసేది ఒక డిపార్ట్మెంట్, బిల్ వేసేది ఒక డిపార్ట్మెంట్, కలెక్షన్ చేసి ఒక డిపార్ట్మెంట్. ఇదన్నీ కరెక్ట్గా ఒక ఛానల్లో రావాలా, ఒక కన్వేయర్లో పోవాలంటే సిస్టమ్ ఉంటుంది, జరుగుతుంది. అది లేదంటే జరగదు. ఈ సిస్టమ్ చేసి పెట్టినాము, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. నేను ఇప్పుడు 15,000 మా కంపెనీకి పోయిందంటే అది ఆటోమేటిక్ జరుగుతుంది. నేను ఈరోజు డే టు డే యాక్టివిటీ చూడడం లేదు. 2030కి ఏం చేయాలో గురించి మేము ఆలోచన చేసుకుంటాం. ప్రాజెక్ట్ గురించి ఆలోచన చేస్తాం కానీ డే టు యాక్టివిటీస్ క్లారికల్ గురించి మేము ఆలోచన చేయడం లేదు. ఇంత పెద్ద పని ఉన్నా కూడా వచ్చి ఎవరో చెప్పినా కూడా దానికోసం మీద మీరు ఉంటారు, మీరు చూసుకోండి చెప్పి వెళ్ళిపోదాం. రెస్పాన్సిబుల్ మనిషి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళ పద్ధతి అంతా వాళ్ళ పద్ధతి మనం డెలికేట్ చేసి ఇచ్చేవరకు బిజినెస్ జరుగుతుంది. నేను ఒకరే అన్నీ చూడాలంటే జరగదు. మీరు ఏ మీటింగ్ పోయి కూర్చున్నా కూడా ఫోన్ సైలెంట్ పెట్టలేకుంటే ఒక ఫోన్ కూడా మాకు రాదు. ఏదో ఫోన్ ఇచ్చినా అది మా వైఫ్ దగ్గర నుంచి రావాలి, అది మా డాటర్ దగ్గర నుంచి రావాల్సింది. అంతేగాని బిజినెస్ వాళ్ళ దగ్గర నుంచి, పార్టీ దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి రాదనమాట. అట్లా సిస్టమ్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా జరుగుతుంది. సరే, ఇప్పుడు మార్కెటింగ్కి బ్రాండింగ్కి ఒక తేడా ఉంటుంది. అలా ఇప్పుడు బిజినెస్ రన్ చేయడం ఒకటి, దాని ఒక బ్రాండ్ లాగా చేయడం ఒకటి. ఒకవేళ నేనే కనుక ఒక బిజినెస్ రన్ చేయాలి, దాన్ని బ్రాండ్ లాగా తీసుకెళ్లాలంటే మీ అడ్వైస్ ఏంటి? బిజినెస్లో చాలా మంది సేల్స్, మార్కెటింగ్కి, బ్రాండింగ్కి ఏదో ఒక స్కేల్ చెప్తారు. కన్సల్ట్ దగ్గర పోయినా చండీకి చెప్తారు, దానికి బుక్ దండిగా ఉంటుంది. నా అనుభవంలో ఏమంటే, నేను పోయి ఒక షాపు పెట్టి ఎక్కి అడిగి ఆర్డర్ తీసుకున్నా, దానికి పేరు సేల్స్. అక్కడ పోయి అది సేల్స్ అయ్యి తిరిగి వాడే ఆర్డర్ రాసినారు అనుకో, దానికి పేరు మార్కెటింగ్. కన్స్యూమర్ వచ్చి అడిగి మాకు కావాలని అడిగినారనుకో, దానికి పేరు బ్రాండింగ్. ఇది నా డిక్షనరీ ఉంటుంది అన్నమాట. సింపుల్. ఇప్పుడు మాది బ్రాండింగ్ ఉందంటే కన్స్యూమర్ వచ్చి అడుగుతారు. ఇప్పుడు ఎన్ని కాంపిటీషన్ వాళ్ళు వచ్చినా కూడా మనకంటే 1 year ఇస్తాము, మందులు తాగి తీసిస్తాము, స్కీమ్ ఇస్తాము, అది ఇచ్చినా కూడా అమ్మడం లేదు. ఎందుకంటే అది సార్ పెట్టుకుని 1 year పడుతుంది, మనకు ఒక 10 రోజులు అమ్ముడిపోతుంది. ఆ క్వాలిటీ ఆ రేటుకు 6 months ఇచ్చినా వాళ్ళ కంపెనీ నడిచేది కష్టం. రైట్. ఎందుకంటే అంత రీజనబుల్గా అంత క్వాలిటీ తరపులు ఇవ్వాలంటే, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడి చేయాలంటే కష్టం. అదన్నీ కరెక్ట్గా మనం చేసి పెట్టుకున్నాం. దీని నుంచి రోజు రోజు పెరిగి మనం ఏం ఫైనాన్స్ డైవర్ట్ చేయకుండా మైండ్ డైవర్ట్ చేయడానికి వచ్చింది కాబట్టి మా కంపెనీ స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కంపెనీ అలాగ అయిపోయింది. మా రీజనబుల్ రేటుకు చిన్న లాభానికి మాస్ టర్నోవర్ ఉంటుంది కాబట్టి మనం సక్సెస్ అయిపోదాం. ఇది అన్ని కంపేర్ చేసినప్పుడు ఇది సక్సెస్ అని చెప్పేది నీకు లేదు. మళ్ళీ అన్ని దానికంటే కన్స్యూమర్ లేకుండా ఏదానికి కన్స్యూమర్ వాల్యూ లేదంటే అన్ని దానికి లేదు. ఇప్పుడు మనకు ఈ 42 yearsగా కన్స్యూమర్ మైండ్లో మంచి లోపల పోయిన టేబుల్ పెట్టేసినాము. పంచలంటే రామరాజు వస్తుంది. ఇప్పుడు అన్ని నేను పంచల కోసం కష్టపడి ఇంత తీసుకొచ్చినాము. ఆ స్ట్రాంగ్ గుడ్ విల్ పవర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఏ ప్రోడక్ట్ అయినా సరే. ఇప్పుడు చిన్న చిన్న ప్రోడక్ట్, ఇప్పుడు
ఇప్పుడు మొత్తం మైసూర్ పాక్ పెట్టుకుని ఆయన బ్రాండ్ చేసినారు. శక్తి మసాలా పౌడర్, శక్తి మసాలా చేసి చాలా బ్రాండ్ అయిపోయినారు. ఇదన్నీ అన్ని ఫారిన్లో కూడా ఉంటుంది అనమాట. మసాలా పౌడర్ అంటే దానికి ఏం బ్రాండ్ అవసరం లేదు, ఇప్పుడు బ్రాండ్ అయిపోయింది. ఇది ఉత్తమ మసాలా పౌడర్ బ్రాండ్ చేసినారు. అట్లే మన ట్రేడిషన్ అంటే దండిగా ఉంటుంది. ఇక్కడున్న పోచంపల్లి సేరి కరెక్ట్గా బ్రాండ్ చేసేసినా అదే పెద్ద మార్కెట్ అయిపోతుంది. అది పట్టించేవాడికి ఎవరు లేదు కాబట్టి అది ఊరుకుంటుంది. ఏ దానికి వాల్యూ ఇచ్చినా దానికి పెరుగుతుంది. నేను పంచులకు వాల్యూ ఇచ్చినా పెరిగింది, నేను డబ్బుకి వాల్యూ ఇచ్చానంటే అది వేరే టైప్ అయిపోతుంది. నేను పంచులకు వాల్యూ ఇచ్చినాం, అందులో పంచులు పెరిగింది. మీ కేస్టడీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. అందులో ఏ దానికి ఎవరు వాల్యూ ఇస్తారో అది ఉంటుంది. ఒక చెట్టు ఉన్నా కూడా రోజు అది చూసి వాటర్ వేసుకుంటే అది బాగా పెరుగుతుంది. అన్ని దానికి మనం ఎంత దూరం వాల్యూ ఇస్తామో అంత దూరం అన్ని ఇంపార్టెంట్ పెరుగుతుంది అనమాట. సార్, మనకి తెలుగులో బాగా ఫ్యామిలీ స్టార్ లాగా లేకపోతే ఫ్యామిలీ హీరో లాగా వెంకటేష్ గారు ప్రతి ఒక్కరికి అందరికీ కామన్ హీరో అనమాట వెంకటేష్ గారు. మన రామరాజ్ కాటన్కి తెలుగులో బ్రాండ్ అంబాసిడర్. సో బేసిక్లీ హౌ ఈజ్ యువర్ రిలేషన్ విత్ హిమ్? అంటే మీ ఆయనతో రిలేషన్ ఎలా ఉంది మీకు అసలు? ఫస్ట్ నేను తెలుగులో అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు అక్కడ తమిళనాడులో ఏ జయరాం వేసినామో, జయరాం మలయాళం కేరళకి సెట్ అయిపోయినారు, తమిళనాడులో సెట్ అయిపోయినారు. కానీ నేను ఇక్కడ ఆంధ్రాని వచ్చినప్పుడని నేను వెంకటేష్ పిక్చర్ చూస్తామన్నమాట. ఎందుకంటే మాస్ హీరో కాదు ఆయన. ఒక మాస్ హీరో అంటే ఒక సగం మందికి నచ్చింది, సగం మందికి నచ్చదు. రైట్. ఈయన మాస్ హీరో కాదు, ఈయన అసలు హీరో. అందరికి నచ్చింది అనమాట. ఫ్యామిలీ అందరికి నచ్చింది. మా ఏరియాలో తమిళ్లో మంచి మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ పిక్చర్ వచ్చినా అది టప్పిగా ఈయననే హీరో అవుతారు. ఒకప్పుడు చెన్నై షూటింగ్కి వచ్చినప్పుడు ఫ్లైట్ దిగి నేను ఆయన రూమ్కి తీసుకుపోయినాం. మామూలుగా 20 minutes ట్రావెల్ టైం ఉంటుంది ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ పోయేదానికి. ఆసారి చెన్నైలో మంచి వర్షం, వరదలు ఎక్కువైపోయి ఆయన బుక్ చేసిన హోటల్కి పోకుండా దానికి ముందుగే హోటల్ పోయేదానికి 3 hours పడింది. ఇంకా ఆయన 20 minutes జర్నీ 3 hours అయింది. 3 hours అయింది. ఆయన బుక్ చేసిన హోటల్కి పోవాలంటే ఇంకా పోయేదానికి లేదు. ఆ 3 hours ఫస్ట్ సిట్టింగ్ మేము ఆయన మాట్లాడేది అన్నమాట. అందువల్ల మాకు దేవుడు ఇచ్చిన టైం ఏమో 3 hours బాగా ఏం లేదు కదా, అన్నీ 3 hours నన్ను గురించి వాళ్ళు వాళ్ళ గురించి మనం మాట్లాడాలా చెప్పినప్పుడు దాని 3 hours మా ఇద్దరికి మంచి రిలేషన్షిప్ పెరిగిపోయింది అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ కేరళలో షూటింగ్ జరిగి మా ఫ్యామిలీ అందరూ బాగా పరిచయం అనమాట. నెల్లూరులో 100 షోరూమ్ ఓపెన్ చేసినాం. 100 స్టోర్ సెంచరీ షోరూమ్ నెల్లూరులో. ఆయన ఆ రోజు ఆయన గురుగారు బెంగళూరులో చనిపోయినారు. ఆయన అదే మెయిన్, ఆయనకు ఉన్నదల్లా మెయిన్ గురుగారు పైన ఆయన ప్రేమ ఎక్కువ, భక్తి ఎక్కువ, యాన మార్కులు ఎక్కువ ఉంటారు కాబట్టి. కానీ ఆ డేట్ చేసడం కోసం బెంగళూరు టు రేణుగుండ హెలికాప్టర్లు వచ్చి అక్కడి నుంచి నెల్లూరుకి కార్లు వచ్చి ఓపెన్ చేసి ఇచ్చి మళ్ళీ తిరిగి కార్యానికి వెళ్ళిపోయినారు అనమాట. అంత అలాగే రామరాజ్ బ్రాండ్ పైన ఆయన రెస్పాన్సిబిలిటీ. రామరాజ్ అంటే ఏదో బ్రాండ్ అంబాస్ కాదు, అదేదో వాళ్ళు నేసే వాళ్ళకు మనం ఏదో సహాయం చేసేందుకు ఒక అవకాశం దొరికింది టైప్లో చేస్తారు. కమర్షియల్ గానో డబ్బు కోసమో అది చేయలేక. వెంకటేష్ కమర్షియల్ మనిషి కాదు ఇది ఆయన. అందువల్ల ఆయన మాకు చాలా ప్రేమ ఉంటుంది. అందరూ బ్రాండ్ అంబాస్ 1 year కాంటాక్ట్ చేసుకుంటారు. మాకు ఇయర్స్ కాంటాక్టే లేదు. అదే డౌట్, నెక్స్ట్ అదే అడదాం అనుకున్నా. రెగ్యులర్ ఎప్పుడు రెగ్యులర్ అనమాట. సూపర్ అసలు. అంటే స్టార్టింగ్ లో మీరు వెంకటేష్ గారు అనుకున్న ముందు ఇంకెవరైనా అనుకున్నారా తెలుగులో? లేదు. నేను ఎప్పుడు ఒక ప్లాన్ చేసుకున్నాం అనుకో, ఇది కావాలని చేసుకున్నాం అనుకో, దానికోసం ఎంత కష్టపడతాం, ఎందుకో టైం వెయిట్ చేస్తాం, కానీ వేరే మార్పు చేసేది లేదు. ఎట్లా పంచులు బిజినెస్ చేయాలని మైండ్ పెట్టుకున్నామో దాని నుంచి ఒక 1 lakh ఒక స్థలం కొని 1 crore కమ్మినా కూడా మేము అది చేయము. అట్లా పోయినామనుకో పోయి చిన్న దారి దూరం అయిపోతుంది, టైం చాలా మనం సక్సెస్ అవుతాం. నేరుగా పోయినామనుకో కరెక్ట్గా చేస్తాం, కరెక్ట్గా ఈజీగా పోయి ఉంటుంది, ఫోకస్ ఉంటుంది. అంటే రైట్, దానిలో మార్పు లేకుండా. సెలెక్షన్ కూడా చాలా డిఫరెంట్ గా. నిన్న చూసాను బనీన్ల కోసం శ్రేయాస్ అయ్యర్ అంట, క్రికెటర్. నేను షాక్ అయిపోయాను అసలు. అది ఎందుకు వచ్చింది ఆ థాట్? బనీన్స్ చూపించాలంటే ఇప్పుడు యాక్టర్స్ అన్ని చూపించినప్పుడు కంటే ఒక ప్లేయర్స్ స్పోర్టివ్ ఉన్నప్పుడు యూత్ ఉంటుందంటే బాగుంటుంది కదా అని వేసినాము.
మళ్ళీ ట్రెడిషనల్కి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నప్పుడు ఈ ఇన్నర్ వేర్స్కు ఒక స్పోర్ట్స్ సంబంధించి వచ్చిన ఈజీగా మైండ్లో బాగా వస్తుందని చెప్పి దానికి వేస్తాము. మేము వేసినప్పుడు ఆయన చిన్న ప్లేయర్, కొత్త నేను బుక్ చేసినాము. మళ్ళీ ఆయనకి ఏదో యాక్సిడెంట్ అయ్యి 3 years 1 year ఏమో ఆయన ఆడలేకుండా ఉన్నాము మధ్యలో. కానీ మేము ఆయన వేసుకుని మేమే ప్రమోట్ చేసినాం. ఆయన ఎవరు ఐడియా లేకుండా అబ్బాయి కొత్తగా ఉన్నారంటే ఇంత క్రికెటర్ చేసి ఆయన పేరు వేసుకున్నాం. మేమే వేసుకున్నాం, సందం చేసి. కొత్తగా ఇన్ఫర్మేషన్ అది, ఎందుకంటే నాకు క్రికెట్ తెలియదు. ఇప్పుడు నన్ను ఉన్న మా టైప్ ఉన్న వాళ్ళకి ఎవరు హీరో అంటే తెలుసు, ఇది తెలియదు కదా. ఇప్పుడు మీ టైప్ ఉన్న యూత్కు క్రికెట్ ప్లేయర్ తెలుసు, మా టైప్ ఉన్న వాళ్ళకి క్రికెట్ తెలియకుండా వాళ్ళకి తెలియదు కదా. అందువల్ల ఆయన సంతకం చేసి పెద్దగా చేసి అది ఎన్వలప్ చేసాము. ఓకే ఆటోగ్రాఫ్ లాగా సూపర్ అసలు. ఇంకా రిషబ్ శెట్టి కానివ్వండి, కే విశ్వనాథ్ గారు, ఆయన గురించి మాట్లాడదాం అనుకున్నాను. యాక్చువల్గా మీరు ఆయనతో రిలేషన్ ఎలా ఉండింది? కే విశ్వనాథ్ గారు అంటే ఆయన సాధారణ మనిషి కాదు, ఆయన ఏదో సిద్ధరలాగా. నాకు ఆయన పేరు ఎట్లా అంటే, నేను 77లో ఆంధ్రాకి మార్కెట్కి వచ్చేవాళ్ళు. నేను మా 17 వయసులో మార్కెట్కి 1977లో దిగినాం ఆంధ్ర మార్కెట్కి. అప్పటికి మీరు 17 years? అప్పుడు మాకు 17 years బిజినెస్కి మాకు. సారీ, అప్పుడు మార్కెట్ తిరిగినా నైట్ సెకండ్ షో పోతాం. దాంట్లో సెలెక్షన్ చేసాం, ఏ పిక్చర్ అని సెలెక్షన్ చేసాం. దాంట్లో కే విశ్వనాథ్ పిక్చర్ అంటే అది ఎన్ని చూసి చూసినాం మనకే తెలియదు. సంగ్రామం ఎన్ని చూసి చూసినాం, స్వాతిముది ఎన్ని చూసినాం, సాగర సంఘం ఎన్ని చూసామంటే మనకే అర్థం లేదు. ఆ పాటు ఆడియో మన బెడ్రూమ్లో ఎట్లా ఉంటుంది ఎప్పుడైనా అది పడుతుంది అనమాట. అంత కల్చర్కి అంత ఇంపార్టెంట్ ఇచ్చి అదన్నీ మనం డాక్యుమెంట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కాదు, ఎన్ని సందర్భ సూర్యుడు ఉన్న వరకు అది డాక్యుమెంట్ చేసి పెట్టుకోవాల్సింది. పాటలు, ఆ స్టోరీస్, ఎడిటింగ్, అదే దానికి వేసిన హీరోయిన్స్ అని ఎప్పుడు చూసినా అదే ఉంటుంది, అదే మైండ్లో ఉంటుంది. వెంకటేష్ అన్ని బ్రాండ్ అంబాసిడర్ వచ్చిన ముందు మేము ఇక్కడ పంచగచ్చంను ఒక పెన్సిల్ తయారు చేసి, పంచగచ్చం అంటే పెన్సిల్కు ఏ బార్డర్ అదే బార్డర్ పైన అంగవస్త్రం వస్తుంది అనమాట. అది ఇక్కడున్న కల్చర్ ఆచార్యస్, గురుగారు, గుడిలో ఉన్న వాళ్ళు అందరూ అదే వాడతారు. తిరుపతిలోనే అందరూ అదే వాడతారు అనమాట. పెద్ద హోమం జరిగేది ఆ పంచిల్లే వస్త్రం, అది కంప్లీట్ వస్త్రం. అది చాలా మందికి అదే డ్రెస్ అనమాట. షర్ట్ కూడా వేయరు అటువంటి. దానికి బాగా మ్యాచ్ అయ్యే వాళ్ళు వీళ్ళే. ఈయన అడ్వర్టైజ్మెంట్లో ఇంతవరకు రాలేదు. మళ్ళీ ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఆయన ఏదో పడిగా చెన్నై వచ్చినారు ఒక ఫంక్షన్. అదే ఫంక్షన్ నేను పోయి వాళ్ళ దగ్గర పర్సనల్గా నేను రిక్వెస్ట్ చేసి అపాయింట్ చేసుకొని వాళ్ళ రూమ్లో మా స్టోరీ అన్నీ చెప్పినాం. బాగా ఇంప్రెస్ అయిపోయి ఇట్లా నేను ఒక పంచులు తీసుకున్నాము, మీరు అది దాంట్లో అడ్వర్టైజ్మెంట్ చేసి ఎలా అని అడిగినప్పుడు వెంటనే చేసి ఇచ్చి మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన టికెట్ క్యాన్సిల్ చేసి నెక్స్ట్ రోజులో అది ఆయననే స్టోరీ డైరెక్షన్ అన్ని కెమెరామెన్ మీద చెప్పి ఆయనే మొత్తం చేసి ఇచ్చినారు అనమాట. సూపర్. ఫస్ట్ పెన్సిల్ అడ్వర్టైజ్మెంట్ ఆంధ్రాలో అది వచ్చిన తర్వాతనే రామరాజ్ అంటే చిన్న పల్లెటూరు కూడా ముందు 17 ఉన్నా కూడా ఆయన అడ్వర్టైజ్ వచ్చినప్పుడు మంచి ఒక బ్రాండ్ కమర్షియల్ లేకుండా దానిలో ఏదో ఉంటుంది, రామరాజ్యం ఒక కల్చర్ ఉంటుంది, ఒక సంస్కృతి ఉంటుంది, ప్రజల దగ్గర బాగా మంచి ట్రస్ట్ అయిపోయింది ఆయన వచ్చిన తర్వాత. ఆ కాంబినేషన్ కూడా ఒక పీస్ తీసుకొస్తుంది, ప్రశాంతత, ఏం స్టెప్స్, గుడి అన్నీ ఉంటుంది. మళ్ళీ ఇది అన్నీ చూసి అప్పుడు నేను ఆంధ్రాలో ఎక్కడ షోరూమ్ ఓపెన్ చేశామో ఆయన చేతిలో ఓపెన్ చేస్తాం. ఆయన దానికోసం ఎక్కడి నుంచి తిరుపతి వచ్చినా సరే, ఎంత దూరం వచ్చినా కూడా వాళ్ళు వచ్చి ఆ రోజు నైట్ ఉండి చేసి దానికి టీవీలో ప్రెస్ రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళు షాపు ఓన్ ఉన్నా కూడా అట్లా చెప్పరు అన్నమాట. ఆయన మన గ్రోత్ చూసి మన ఫాదర్ మదర్ ఎట్లా హ్యాపీ అవుతారు, అట్లా మా తోడు ఒక 10 years ట్రావెల్ చేసినప్పుడు ఆ వైబ్రేషన్ మనం తట్టుకోలేకపోయినాం. అంత వైబ్రేషన్ ఉంటుంది అనమాట. ఆయన బ్లెస్సింగ్ ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీలో మొత్తం ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు ఆయన బర్త్డే వచ్చి వాళ్ళ దగ్గర ఆశయం తీసుకుపోతాం. ఆయన మరణించినప్పుడు మా ఫాదర్ పోయిన ఎట్లా ఏడ్చాం అట్లా ఏడ్చినాం అనమాట. అది ఎట్లా చెప్పాలి లేదు. మీరు అంటున్నప్పుడు అంత ఆయన
ఇంప్రెషన్ ఎలా వెళ్ళిందంటే, మా సిస్టర్ మ్యారేజ్ మొన్న 1.5 year బ్యాక్ అయిందనమాట. ఆయన మా తాతయ్య గారు ఎప్పుడు చూసారో తెలియదు కానీ ఆయనకి పంచ టాపిక్ వచ్చినప్పుడు, అరే అది ఉంది కదా మనకి విశ్వనాథ్ గారు వస్తారు కదా, అంటే ఆయన పేరుతోని పంచ బ్రాండ్ ఉంది, నాకు అదే కావాలి. అక్కడికి వెళ్ళి మొత్తం సెట్ తీసుకుని వచ్చాము మా తాతయ్యకి. సో అట్లాంటి రిజంబ్లెన్స్ అంటే అంత గుర్తుపట్టేస్తున్నారు ఆయన్ని. తెలుగులో అయితే నాకు తెలిసి రామరాజు అంటే వీళ్ళిద్దరు పేర్లే గుర్తొస్తాయి, వెంకటేష్ గారు, విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారు ఏ షాప్ ఓపెన్ చేసి వచ్చినా కూడా అక్కడ పెద్ద ఫ్యాన్స్ వచ్చేసారు. రైట్. వాళ్ళకి సెపరేట్గా ఒక నేను మీటింగ్ చేసి ఇచ్చి ఒక చిన్న మండపం పెట్టేసి ఫ్యాన్స్ పెట్టి వాళ్ళకి అందరి దగ్గర మాట్లాడి ఒక డే ఫుడ్, ఎందుకంటే ఆయన రోజు ఏజ్ అయిపోతుంది కదా, అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న తీసిన పిక్చర్స్ దీని గురించి మాట్లాడుతూ వాళ్ళకి ఒక 10-10 years తగ్గిటేపులే ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ అని మాట్లాడినప్పుడు. అందరూ దానికి ఒక రోజులు అన్ని సెపరేట్గా పెట్టి ఒక కాన్ఫరెన్స్ కాల్ పెట్టి అందరు రమ్మని చెప్పి వాళ్ళతో ఇంట్రాక్షన్ పెట్టి వాళ్ళు హ్యాపీ అయిపోతారు. వీళ్ళు 1 hour 2 hours వాళ్ళ దగ్గర ఫ్రీగా మాట్లాడతారు, చాలా హ్యాపీ అయిపోతారు అనమాట. ఇప్పటి వాళ్ళకి పెద్ద తెలియకపోవచ్చు కానీ ఆయన సినిమాలు, మీరు ఇందాక చెప్పిన 3 సినిమాలు చాలా సరిపోద్ది ఆయన ఏంటని తెలుసుకోవడానికి. అసలు సూపర్. అసలు ఇప్పుడు ఒకవేళ రామరాజ్ అనే ఒక బ్రాండ్ లేకపోయి ఉంటే, నన్ను ఎవరైనా వచ్చి అడిగితే బాబు నేను ఇట్లా పంచల్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటా పంచల గురించి అంటే, న్యాచురల్ నేనే కాదు ఎవరన్నా కూడా అదేంట్రా పిచ్చోడా ఎందుకు అనే స్టేజే ఉంటుంది. అంటే పంచల్లో అంత ఫ్యూచర్ చూసి ఇక్కడ వరకు వచ్చారు. ఇప్పుడు ఒకవేళ ఇవాళ ఒక 20 years 25 years ఏజ్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి, నేను అదే అనుకోండి వచ్చి మీ దగ్గర అడుగుతున్నా, నేను క్లోదింగ్లో టెక్స్టైల్లో ఫ్యాబ్రిక్ని యూజ్ చేసుకొని ఒక దందా చేయాలి, ఎలాంటి ప్రోడక్ట్ మీద ఫోకస్ చేస్తే నాకు ఫ్యూచర్ ఉంటుంది అని అడిగితే, ఇప్పుడు 0 ఉంటుంది ఒక ప్రోడక్ట్, అదే వద్దని చెప్తారు. పంచులు మైనస్లు ఉంటుంది 80. ఇది ఎవరు చేస్తారు? ఎవరు ఇది చేయని చెప్తారు? ఇప్పుడు అది తీసుకొచ్చిన 20 years పడింది 0కి తీసుకొచ్చేదానికి. 0 తీసుకుని 20 years పడింది. 0 నుంచి మళ్ళీ తీసుకొచ్చేదానికి 22 years పడింది. దీనికి ఎంత వెళ్ళిపోరు కావాలా? ఇది బిజినెస్ తరపులో ఎవరు ఒప్పుకుంటారు? అదే తిరిగి చెప్తాం. ఇదన్నీ విస్టమ్కు పని ఇచ్చినామనుకో జరగదు, హార్ట్కి పని ఇచ్చినాం కాబట్టి జరిగింది. మా నోకం, మా ఎయిమ్, మా కురికోల్, మా ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది. దానికోసం ఎంతైనా కష్టపడుతుంటే ఒక జనరేషనే కష్టపడినాం. రైట్. మహాత్మా గాంధీ ఎట్లా స్వతంత్రం కోసం ఆయన జనరేషనే కష్టపడినారో, అట్లా థామస్ ఆల్వా ఎడిసన్ ఎట్లా దేనికోసం కష్టపడినారో, న్యూ ఐన్స్టీన్ దేనికోసం కష్టపడినారో, అట్లా నేను పంచుల కోసం కష్టపడినాం. అందుకే నేను కల్చర్ ప్రొరైన్ కల్చర్ ప్రెన్యూర్. అసలు అది చూసినప్పుడైతే నేను బిజినెస్ ఎంటర్ప్రినర్ కాదు. అందరూ చెప్తాము పెద్ద ఇండస్ట్రీ చేసినారు, మీ పైన పెద్ద బిజినెస్ పెరిగింది, చాలా మంది ఇప్పుడు మీ పైన వెనకాల వచ్చినారని చెప్పినా కూడా నేను ఇండస్ట్రీ చేయలేదు, ఇన్స్టిట్యూట్ జరిగాం. అందువల్లనే అది సక్సెస్ అయిపోయినాం. లాభం లేకుండా 20 years చేయాలంటే ఎవరు చేశారు? ఎవరు దానికి రికమెండ్ చేశారు? ఎవరు చేయరు కదా. కానీ నాకు ఒక ఆత్మహత్య, నాకు ఒక ఫ్యాషన్, నాకు ఒక ఎయిమ్ ఉంటుంది. దానిలో అప్పుడు నేను పెట్టినప్పుడు పెద్ద క్యాపిటల్ లేదు, పెద్ద టీం వర్క్ లేదు, పెద్ద సపోర్ట్ లేదు, మార్కెట్ లేదు, ఏం లేదు. కానీ నాకు ఒక కాన్ఫిడెంట్ ఉండేది, చెయ్యాలా ఉంటుంది. ఆ థింకింగే సక్సెస్ అయింది. ఆ థింకింగ్ కావాలా ఫస్ట్. డబ్బు సంపాదించడం ఒక సంతం తెలియకుండా వల్ల రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా పెద్ద సౌకర్యం అయిపోతారు. సంతం కూడా అవసరం లేదు, రాసి చదివే అవసరం కూడా లేదు. రేఖ పెట్టే వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్లో కోడి వస్తుంది. లాట షీట్లో వేస్తుంటే కోడి కూడా వస్తుంది. రమ్మీలో చేస్తుంటే కోడి కూడా వస్తుంది. డబ్బు ఏదో ధరలో తొందరగా వస్తుంది. దానిలో ఏం ప్రయోజనం ఉంటుంది? క్రియేటివ్ రావాలా, ఎకనామిక్ గ్రోత్ కావాలా, అందరూ బాగుండాలా, కల్చర్, దాంతో మెయిన్ కల్చర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఈ పంచులు అంటే ఒక ఆరంసాంత వాళ్ళకి డిసిప్లిన్ ఉన్న వాళ్ళకి వేసిన యూనిఫామ్ అనమాట. ఇప్పుడు వైన్ షాప్కి పోయే వాళ్ళు కోట్ వేసుకొని పోతారు, జీన్స్ వేసుకొని పోతారు, ప్యాంట్ వేసుకొని పోతారు, లుంగి కట్టుకుని పోతారు, షార్ట్స్ వేసుకొని పోతారు. వైట్ పంచులు, వైట్ షర్ట్ కట్టే వాళ్ళు అక్కడ పోరు. ఆయన డిసిప్లిన్ యూనిఫామ్ అనమాట. పంచులకి అంత వాల్యూ ఉంటుంది. పంచులు ఏదో ఊరికే లేదు. అది ఇప్పుడు ఒక పంచులు నేను అది డిస్కవర్ చేయలేదు. ఎవరో మన సీనియర్స్ తాతగారో ఉన్నారో మనం ట్రెడిషనల్ ఉన్న జనరేషన్ ఎవరు చేసినారో తెలియదు. కానీ ఒక ప్రోడక్ట్ నేరుగా కట్టినంటే ఫుల్ ప్యాంట్, కొద్ది పైకి దిగిన 3/4, మళ్ళీ మడిసి కట్టింటే షార్ట్స్, కింద వేసిన బెడ్షీట్, కప్పుకుంటా బెడ్ స్ప్రెడ్, నాప్కిన్స్, టవల్స్, అన్ని దానికి పనికి వస్తుంది. పుట్టిన పిల్లల నుంచి పోయే వరకు తోడు ట్రావెల్ చేసిన ఒకే ఉడుపు పంచలే.
సూపర్ అసలు. దీనికి జిప్పు లేదు, బటన్ లేదు, స్టిచ్చింగ్ లేదు, కానీ రెడీమేడ్ అన్నిటికీ మనకు వస్తుంది. వెంటనే కట్టుకోవచ్చు కదా. మీకు ప్యాంటుకి ఎన్ని కావాలా, షర్టుకి ఎన్ని కావాలా, ఈ పంచెట్కి ఏం అసలు లేదు కదా. 2 మీటర్ కట్టుకుంటే డ్రెస్ అయిపోతుంది. ఎంత బంధం ఉంటుంది. ఫాదరు, తాతగారు అందరూ కట్టిన పంచెలే కదా. ఇదని ఎందుకు చెప్తామంటే, నేను ఎంత దూరం ఇది ప్యాషన్గా చేసినా కూడా మన దగ్గర ఉన్న ప్రజల దగ్గర అంత వాల్యూ లోపల బ్లడ్లీ ఉంటుంది కాబట్టి సక్సెస్ అయింది. ఇప్పుడు 5 స్టార్ హోటల్ పోయి తింటాం. 5 స్టార్లో పోయి వెరైటీ ఉంటుంది. కానీ ఒక రోజు 2 రోజులు, ఒక వారం తింటే మనకి ఇసుకుపిడిపోతుంది. మన ఇంట్లో పోయి ఆకులు వేసి, అన్నం పెట్టి, పప్పు పెట్టి, దానికి నెయ్యి వేసి, పెరుగు వేసి తిన్నప్పుడు ఒక ఆత్మతృప్తి దొరుకుతుంది. అట్లా ఎన్న ప్యాంటు, షర్ట్, కోట్, జీన్స్ వేసినా కూడా మనం పంచెలు కట్టినప్పుడు మన జీన్లో ఉన్న, బ్లడ్లో ఉన్న జీన్లో ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి పెద్ద ఆత్మతృప్తి దొరుకుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేసుకు వచ్చినప్పుడు పంచెలు కట్టుకున్న అబ్బాయి చూసినా ఈయన మంచివాడు, పెళ్లి చేసుకొచ్చిన వాళ్ళు కూతురుడి ఫాదర్ మదర్ ఒప్పుకుంటారు. ఇప్పుడు పద్ధతి పంచెలు కట్టుకొని ఉంటే, ఇప్పుడు ఇదే షార్ట్స్ వేసుకొని మన కాళ్ళకి రావాలని కష్టం కదా. ఇది పంచెలు కట్టుకొని మనం కాళ్ళు వచ్చి కూర్చోచ్చు కదా. అందువల్ల ఇది ఒక డిసిప్లిన్ కూడా లైఫ్ చేసిన డ్రెస్ కోడ్. ఇది గుడికి పోయినప్పుడు కట్టుకోవాలా, ఫంక్షన్ కట్టుకోవాలా, ఒక ఇంట్లో ఏమైనా మంచి కార్యాన్ని కట్టుకోవాలా. మళ్ళీ ఇప్పుడు ఇదన్నీ కట్టుకట్టి ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్నాం. ఇప్పుడు ఐటీ పీపుల్ కడుతున్నారు, కాలేజ్ పీపుల్ కడుతున్నారు, ఎథిక్స్ ఫంక్షన్ వచ్చినప్పుడు కడుతున్నారు. ఇట్లా రోజు మనం 40 yearsగా అది పైకి తీసుకొచ్చినాము. అది ఇప్పుడు రెగ్యులర్ వేరే అయిపోతుంది. ఇది ఇంకా ట్రెండ్ మారుతుంది, ఇంకా ఫ్యూచర్ రాక మారుతుంది. ఇప్పుడు అంటే రామరాజ్ రోజుకి ఎంత సేల్ చేస్తుంది, ఆర్ ఎన్ని పీసెస్ సేల్ చేస్తుంది, ఎంత పీసెస్ డిమాండ్ వస్తుంది అంటే, లేకపోతే ఆర్డర్లు వస్తాయి అంటే? ఇప్పుడు పర్ డే వచ్చి 3 lakh మీటర్ తయారు చేస్తాం. 3 lakh పంచెలు తయారు చేస్తాం పర్ డే. 3 లక్షలు. 2 lakh ఇన్నర్ గార్మెంట్స్ తయారు చేస్తాం. 1 lakh రెడీమేడ్ గార్మెంట్ తయారు చేస్తాం. ఇదన్నీ ఇంకా డబుల్ అయినా కూడా సేల్స్ ఉండొచ్చు. కానీ ఇది నేను ఉన్న ప్రొడక్షన్ కరెక్ట్గా డిమాండ్గా సేల్ చేసుకొని వస్తాం. ఓకే. డిమాండ్కి ఈక్వల్గా డిమాండ్ ఉంటుంది, షార్టేజ్లో ఉంటుంది. కానీ సేల్స్ లేదు, ఆర్డర్ లేకుండా ఉంటుంది. కానీ పొజిషన్ ఈ 42 years రాలేదు. సప్లై చేయలేకుండా పొజిషన్ ఉంటుంది. కానీ మాకు ఇంతవరకు సరుకు స్టాక్ అయిపోయింది, ఏం చేయాల పొజిషన్ ఇప్పుడు వరకు రాలేదు. ఎక్కువ అంటే ఓవర్ ఆర్డర్స్ వచ్చేసి ఇవ్వలేకపోవడం. ఇంకోటి, ఇది రామరాజ్ ఖాదీ అని స్టార్ట్ అయింది కదా 1983. ఆ టైంలో కాటన్ అని ఎప్పుడు మారింది రామరాజ్ కాటన్ అని? రీజన్ ఏంటి అసలు మారడానికి? 1983లో రామరాజ్ ఫాదర్ పేరు, నా పేరు పెట్టి అప్పుడన్నీ విజయలక్ష్మి ఖాదీ బండలు ఉంటుంది కాబట్టి అదే ప్రకారం ఖాదీ నెల సేల్స్ అవుతుంది. అప్పుడు ఖాదీ ప్రొడక్షన్ వస్తుంది మార్కెట్లో. అందువల్ల మేము రామరాజ్ ఖాదీ ట్రేడర్స్ని పెట్టినాం. కానీ రాగా చేయిల రాట్ల చేసిన దారమే రావడం లేదు. అన్ని స్పిన్నింగ్లు అంబారాట వచ్చి దాంట్లో మైనర్గా స్పిన్నింగ్ మారిపోయింది అన్ని మొత్తం. రాటెల తయారైన యానే వచ్చి ఖాదీ. స్పిన్నింగ్లో తయారైన ఖాదీ కాదు. ఖాదీ కాదు, మార్కెట్ దొరకదు. అందులో బిజినెస్ లేదు, ఫాస్ట్ ప్రొడక్షన్. మళ్ళీ మార్కెట్లోనే పంచులన్నీ లేచిపోయింది కాబట్టి అందరూ ఇప్పుడు తయారు చేసి ఆపేసినారు. నేను బిగిన్ చేసినప్పుడు హ్యాండ్లో తయారు చేసిన దారమే వచ్చింది, రాటలు తయారు చేసిన దారమే వచ్చింది. మేము తయారు చేసి ఖాదీ నమ్ముకుంటున్నాము. రాగా ఆ దారం రావడం లేకపోయింది. మళ్ళీ పంచులు తయారు చేయలేదు కదంటే నేను మామూలు కాటన్ దారం, మిల్లులో తయారైన దారం తీసి మనం పంచులు తయారు చేసినాం. రాటలు తయారు చేసిన దారం లేదు. మళ్ళీ మనం ఇప్పుడు ఖాదీ నమ్మినప్పుడు ఒక ప్రోడక్ట్ వచ్చి మనం అబద్ధాలు చెప్పి అమ్మే టైప్ అయిపోతుంది కదా. మళ్ళీ ఏనింగ్ చేసేదాన్ని మొత్తం అబద్ధాలు చెప్పి ఏనింగ్ చేసిన టైప్ ఉంటుంది. అందువల్ల మనం ఇది వద్దు అని చెప్పి మామూలుగా మిల్ దారం కొన్నాం కాబట్టి మనం కాటన్ మార్చినాం. రామరాజ్ కాటన్ మార్చి దానికి సీల్ కొట్టేదాన్ని తీసేసి స్టిక్కర్ కనిపించినాం. ఈ సైజ్ వేసి స్టిక్కర్ కనిపించి మార్కెట్కి పంపించినాం. రీటైల్ పార్టీలో ఒప్పుకోలేదు. ఇది ఖాదీ పంచెలు అమ్ముతుంది, ఇది కాటన్ ఎవరు కొనరు, అందువల్ల మీరు పాత టైపే వేయాలా, మీరు మిల్దారం కూడా యూజ్ చేసుకోండి, మీరు ఖాదీ సీల్ పెట్టాలా, ఇక్కడ మహాత్మా గాంధీ పేరు పెట్టాలా, ఇక్కడ రాట పెట్టాలా, పెట్టినాలే మేము కొంటాం, లేకుండా లేదని చెప్పినారు. నేను చెప్పినాం, మీరు ఎంత దూరం చెప్పినా కూడా మహాత్మా గాంధీ బిజినెస్కి మేము యూజ్ చేయము, ఆ బొమ్మలు వేసి బిజినెస్ చేయాలంటే నేను ఒప్పుకోము, అది అంత దారం లేదు, ఇది కాటన్ దారమే వాడతాం. ఇప్పుడు నేను అబద్ధాలు చెప్పి చేసిన ఒక్కొక్క మనీ వచ్చి నేను అబద్ధాలు చెప్పి సంభాషణ టైప్ అయిపోతుంది,
అందులో బిజినెస్ లేదన్నా కూడా పర్వాలేదు చెప్పి అది స్టడీగా ఆగిపోయినాం. కొనలేకుండా పార్టీలు ఇప్పుడు అందరూ ఇప్పుడు పేసిన వాళ్ళందరూ మొత్తం ఇప్పుడు కాటన్కి మారారు. అందువల్ల సత్యం మహాత్మా గాంధీ ఎట్లా సత్యం వాయుమేయ వెల్లుం చెప్పినారో అట్లా సత్యం గురించి ఆయన ఎప్పుడు మాట్లాడతారు. మహాత్మా గాంధీ సత్యం సత్యమే చెప్తారు, సత్యం జయతేనే చెప్తారు. అది నాకు బాగా మైండ్లో ఆయన అంటే ఏది చేసినా కూడా ట్రూత్ పైన ఉంటారా, ట్రూత్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ట్రూత్ అంటారు ఆయన. ఆ ప్రకారం చేస్తుంటే అన్ని కలిసిందానికి ఇది ఒక ఉదాహరణ. ఏది చేసినా నిజం చెప్పాలని చేసి రామరాజు ఖాదీ రామరాజు కాటన్ మార్చినాం. ఇంకోటి వెల్క్రో అనేది, వెల్క్రో పంచర్ అనే ఒక స్టోరీ, అసలు ఎందుకు వెల్క్రో అనేది ఎందుకు ఐడియా వచ్చింది మీకు, ఎట్లా వచ్చింది అసలు? వెరీ ఈజీ ఫర్ మీ. ఇప్పుడు చాలా కాలేజీలో ఎంబీఏ చదివిన వాళ్ళకు ఒక మోటివేషన్ క్లాసు, ఒక ఎంటర్ప్రినర్కి చేయాలని చెప్పి అన్ని చోట్ల మాకు మోటివేషన్ రమ్మని చెప్తాము. దానిలో పోయి 1 hour వాళ్ళకి స్పీచ్ ఇస్తాం. రెగ్యులర్గా వెళ్తుంటారా? రెగ్యులర్ వెళ్తాము. అట్లా పోయినప్పుడు నేను పంచులు కట్టుకునే పోతాము. వాళ్ళ దగ్గర క్లోజ్గా మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర అడుగుతాము, మీరు పంచులు కట్టొచ్చు కదా అని అడుగుతాము. వాళ్ళు చెప్తారు, మాకు పంచులు కట్టాలని ఇదన్నీ చూసాము, మా పంచులు కట్టాలని ఆశ ఉంటుంది, కానీ అది కడుపులో కట్టినప్పుడు ఉండడం లేదు, పారిపోతుంది, మళ్ళీ పాకెట్ లేదు, సెల్ వాలెట్ని పెట్టి దానికి ఇది 2 ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఉంటుంది, లేకుండా మాకు కూడా ఆశనే కట్టాలని అన్నారు. అప్పుడు నేను ఆలోచన చేసినాము, ఇప్పుడు వాళ్ళు కట్టుకోవాలని ఆశ ఉన్నప్పుడు ఉంటుంది, కానీ వాళ్ళకి కావాల్సిన ప్రజెంటేషన్ చేయలేదు. ఇప్పుడు తెలుగు భాష ఉంటుంది, అందరూ చదవాలని ఆశ ఉంటుంది, బుక్ రాసి చదివడానికి అలవాటం పోయింది. ఇప్పుడు అదే డిజిటల్ ఇచ్చినప్పుడు చదువుతారు కదా, అట్లా ప్రజెంటేషన్ 3 మార్చి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ డిజిటల్ పోయినప్పుడు ట్రైన్లో పోయినప్పుడు చదువుతారు, కార్లో పోయినప్పుడు చదువుతున్నారు, బుక్ ఉంటుంది, ఇప్పుడు అన్ని పెట్టుకున్నారు, ఇప్పుడు డిజిటల్ అన్నీ జరుగుతుంది కదా. అందువల్ల మనం డిజిటల్గా మార్చేసేది రెడీమేడ్ పెన్సిల్ అనమాట. వాళ్ళకి కావాల్సినది వెల్క్రో పెట్టేసి వాళ్ళ సైజు ప్యాంట్స్ చెప్పినా వాళ్ళు వచ్చి తీసుకుని టేబుల్ ఇచ్చి పాకెట్ పెట్టేసి, కాబట్టి ఇప్పుడు మనం అదే టైప్ కాలేజీకి పోతాము. బాయ్స్ అందరూ పంచులు కట్టుకున్నారు, లేడీస్ అందరూ కేరళ చీరలు కట్టుకొని ఎథిక్స్ ఫంక్షన్లో మన లోపల సల్యూట్ రామరాజన్ పాట వేసుకొని మనం రిసీవ్ చేస్తున్నారు అనమాట. అప్పుడు అంత సెలబ్రేట్ చేస్తున్నారు కదా మన ఇండియా పారంపర్యం, సంస్కృతి, కల్చర్ అయితే వచ్చి మనం పిల్లలు చదంటే మనం ప్రశ్న సరి చేయలేదు, మనం తప్పే కానీ వాళ్ళ తప్పు కాదు. అన్నిదానికి మనం వాల్యూ ఇచ్చంటే వాళ్ళు వాల్యూ ఇస్తారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న పిల్లలు కానీ మనమే పుస్తకం, పేరెంట్సే బుక్ అనమాట. వాళ్ళు మన బుక్ చదివి వాళ్ళు నాలెడ్జ్ గ్యాదర్ చేసుకుంటారు. స్కూల్లో చదివింటే మన ఫ్యామిలీలో ఉన్న ఫాదర్ మదర్కి పెద్ద బుక్ అనమాట. అందులో మనం కల్చర్ చెప్పాలి. మనం కల్చర్ మన వాళ్ళకి చెప్పలేకుండా వేరే వాళ్ళు చెప్తారు. మన కల్చర్, మన భాష, మన డ్రెస్ కోడ్, మన అన్నం, మన ఫుడ్ కల్చరు, మన రిలేషన్షిప్ కల్చరు ఇక్కడ ఉంది, ఎక్కడే లేదు. ఈ కల్చరు ఇండియాలో ఉంటే వేరే ఏ కంట్రీ లేదు. అంటే మీ ఎక్స్పీరియన్స్తోనే ఒకవేళ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్, అగైన్ ప్రాఫిట్స్ అని మాట్లాడాను నేను, సక్సెస్ఫుల్ బిజినెస్ కనుక రన్ చేయాలంటే ఈ 5 క్వాలిటీస్ కావాలి, లేకపోతే ఈ 5 థింగ్స్ కావాలి అనే క్వశ్చన్ అడిగితే వాట్ యు సే? ఒక బిజినెస్ చేయాలంటే క్యాపిటల్, క్వాలిటీ ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేటివ్, మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్ 5 కావాలా. ఇది 5 ఉంటుందంటే ఆటోమేటిక్గా బిజినెస్. దీన్ని ఒకటి ఫెయిల్ అయిపోయిందంటే బిజినెస్ జరగదు. ఇది 5 ఉంటుంది, ఒక ఫిగర్ ఉంటుంది, ఒకటి తీసుకోవచ్చు. దీన్ని ఒకటి ఏంటంటే కింద పడిపోతుంది. ఇది రన్నింగ్ చేయాలంటే మైండ్లో ఫస్ట్ ఏ పొజిషన్ వచ్చా కూడా నేర్మిగా ఉండాలి, అది ప్యూర్గా ఉండాలా, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏం అవతాలో కూడా ఎత్తిక్సి ఉండాలా. మళ్ళీ స్టెప్ అని ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఆ మైండ్ సెట్ చేసుకోవాలా. ఫస్ట్ ఒకే రోజుల్లో ఒక రాత్రిలో మనం పెద్ద సౌకర్యం అయిపోదాం. స్టెప్గా ఎక్కాలా. మళ్ళీ అన్ని దానికి ప్లాన్ చేసుకోవాలా. మళ్ళీ కరెక్ట్గా పని మనిషిలో కరెక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేసిన థీమ్ పెట్టుకోవాలా. డ్యూటీ, రెస్పాన్సిబుల్ విత్ డ్యూటీ. ఉన్న మనుషులు కరెక్ట్గా గైడ్ చేసుకుని స్కిల్ డెవలప్మెంట్ చేసి పెట్టుకోవాలా. ఇది అన్ని దానికి మేనేజ్ చేస్తున్న కెపాసిటీ ఉన్న మేనేజ్మెంట్ కెపాసిటీ మన దగ్గర ఉండాలా. ఇది 5 ఉంటుంది కనుక ఏ బిజినెస్ కూడా సక్సెస్ అయిపోతుంది. జనరల్గా సార్ ఒక స్టేజ్ తర్వాత చాలామంది ఆంటర్‌ప్రెన్యూర్స్ అందరూ అన్నాను, కానీ చాలామంది ఫిలాంథ్రఫీ అని, లేకపోతే డొనేషన్స్ ఇవ్వడము, ఎన్జిఓస్కి సపోర్ట్ చేయడము, ఇలాంటి పనులు చేస్తారు. అంటే డబ్బులు ఇచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారులే అని వదిలేయడం చాలా వరకు చూసాం. మీ కేస్ స్టడీలో మీ జర్నీలో కానీ మీ గురించి తెలుసుకునేటప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, చాలా సోషల్ యాక్టివిటీస్ మీరు పర్సనల్గా తీసుకొని, అది కూడా రెగ్యులర్గా అయ్యేది కాకుండా కొంచెం డిఫరెంట్గా, మీరు చేసే యాక్టివిటీస్ కొన్ని చూసాను. కొన్ని కాలేజెస్లో మీరు చేసే అవేర్నెస్ క్యాంప్స్ కానీ,
మెయిన్లీ సెక్షువల్ హెల్త్ గురించి కానివ్వండి, లేకపోతే ఫర్టిలిటీ దాని గురించి కానీ, అంటే అంత అంత పర్సనల్గా తీసుకొని చేయడానికి రీజన్ ఏంటి? అండ్ ఇలాంటివి మీ థాట్లో ఇంకా ఏం చేద్దాం అనుకుంటారు అసలు? ఫస్ట్ సోషల్ యాక్టివిటీస్ చేసేది ఏదో డబ్బు సంపాదించుకున్నాము అది ఏదో సోషల్ చేయాలని అనుకునేదే తప్పు. దానికి పేరు సోషల్ యాక్టివిటీస్ కాదు. ఇప్పుడు మీకు పేరెంట్స్ దగ్గర తీసుకున్న అప్పు తిరిగి ఇస్తారా? మీరు టీచర్ దగ్గర తీసుకున్న అప్పే తిరిగి ఇస్తారా? ఇప్పుడు మీరు ఇందరూ కూర్చున్నారంటే మీరు ఎవరు గాడ్ ఫాదర్ ఉంటారు. రైట్. వాళ్ళు చేసిన సహాయం చేసినట్టు మీరు ఇందరూ వచ్చినారు. వాళ్ళ దగ్గర తీసుకున్న అప్పు మీరు తిరిగి ఇస్తారా? ఇప్పుడు బట్టల షాపులో బాగా కష్టపడిన ఒక పర్సన్ వచ్చి పంచులు కొంటారు. ఆయన కష్టపడిన డబ్బు ఇచ్చి పంచులు కొంటారు. ఆ టెక్స్టైల్ షాప్ వాళ్ళు ఆ పంచుల్లో ఆయన లాభం తీసుకొని నాకు అది అమౌంట్ పంపిస్తారు. నేను మా లాభం తీసుకొని స్పిన్నింగ్ మిల్లుకు డీడీ పంపిస్తాం. ఇప్పుడు నేను టెక్స్టైల్ షాప్ ఓనరు, అందరూ ఇప్పుడు ఏసీ రూమ్ ఉంటాము, కారు పెట్టుకున్నాం, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటుందంటే నేను ఇంటికి వెనకాల పొలంలో విత్తనాలు వేసి ఏడింగ్ చేసినదా ఆ డబ్బుని ఎక్కడి నుంచి వచ్చేది? సొసైటీ నుంచి వచ్చేది. రైట్. సొసైటీ నుంచి వచ్చిన డబ్బు అది అప్పు, సొసైటీ తీసుకున్న అప్పు అనమాట. ఎవరి దగ్గర డబ్బు దండిగా ఉంటుందో అది సొసైటీ నుంచి తీసుకున్న అప్పు ఎక్కువ ఉంటుంది అనమాట. రైట్. ఇప్పుడు ఆడిట్ దగ్గర పోయి బ్యాలెన్స్ షీట్ చూపించిన అప్పు దండి కూడా బ్యాలెన్స్ షీట్ టాలీ లేదు కదా. అసెట్ సైడ్లో ఏం లేకుండా అప్పు సైడ్ కూడా ఎక్కువ ఉండదంటే ఎట్లా తిరిగి ఇచ్చేది? ఇప్పుడు తీసుకున్న డబ్బులే తిరిగి ఇచ్చేది టైప్లో సింగపూర్ సిస్టమ్ మన దగ్గర లేదు. సింగపూర్లో బడ్జెట్ వేసిన తర్వాత మీరు తిరిగి ప్రజలకు ఇచ్చేస్తారు. ఇప్పుడు నేను ఎక్స్ట్రా అయిపోయింది మన దగ్గర కొనే వాళ్ళకు తిరిగి ఇస్తామంటే அதுக்கு రూట్ లేదు. దానికి ఏం అసెట్ సైడ్ పెరగాలంటే బాగా చాలా మందికి పని ఇవ్వాలా, గవర్నమెంట్కి ట్యాక్స్ సరిగ్గా కట్టాలా. రైట్. సోషల్ యాక్టివిటీస్ డబ్బు ఇచ్చిపోయేది కాదు. మనం ఇచ్చిన డబ్బు వాళ్ళకి బాగా కరెక్ట్గా యూజ్ చేసి నీకు ఇస్తామా అని కరెక్ట్గా చూసి దానికి సహాయం చేయాలా. ఇది కరెక్ట్గా చేసినప్పుడు ఆటోమేటిక్గా బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోతుంది. ఇప్పుడు మీరు 1 ఇయర్కి 1 నెలకు ఒక 50,000 1 lakh ఎర్నింగ్ చేస్తారు, రెవెన్యూ వస్తుంది మీకు. మీకు ఒక 50,000 అప్పు ఉంటుంది. 1 lakh జీతం వచ్చినా ఫస్ట్ అప్పు కదా ఫస్ట్ బడ్జెట్ చేస్తారు. అప్పు కదా బడ్జెట్ చేస్తారు వాళ్ళు. అది దానిలో 1 lakhలో 10,000 20,000 అప్పు కట్టేసి మళ్ళీ మీరు ఫస్ట్ చేసుకుంటారు. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్లో మీరు వచ్చిన రెవెన్యూ బడ్జెట్ వేసి ఫస్ట్ అప్పుకేస్తారు. మనం తీసుకున్న అప్పుకేసినది మనం సోషియాలిటీ ఏమర్థం? ఇది అది సోషియాలిటీ. మనం తీసుకున్న అప్పే తిరిగి ఇస్తున్నాం. రైట్. అది మన డ్యూటీ, అందరిది డ్యూటీ ఇది. అది మనం ఏదో పెద్దగా సోషల్ యాక్టివిటీస్ చేసినంటే అది సిగ్గు, అది మనకందరి సిగ్గు. అది మన డ్యూటీ, రెస్పాన్సిబుల్ డ్యూటీ. ఇది తప్పకుండా చేయాలి. అది ఇప్పుడు మీరు మీ ఫస్ట్ జాబ్ కానివ్వండి, లేకపోతే ఎర్లీగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం, అంటే 17 yearsలో మీ ఫస్ట్ జాబ్ స్టార్ట్ చేసుకున్నారు. అక్కడ దగ్గరుండి ఒక దందా ఎట్లా నడుస్తుందో చూసుకుంటూ, మార్కెటింగ్ నేర్చుకుంటూ, సేల్స్ నేర్చుకుంటూ, ప్రొడక్షన్ నేర్చుకుంటూ 23 yearsకి మీరు బిజినెస్ పెట్టుకున్నారు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ ఒక యంగ్స్టర్, దట్ టీనేజర్ అనుకుందాం, 18 years to 20 years మధ్యలో ఉన్నాడు, లేకపోతే మేబీ ఏదో ఏజ్ అనుకుందాం, యంగ్స్టర్, అతను బిజినెస్ పెట్టాలి లేకపోతే ఏదైనా స్టార్ట్అప్ రన్ చేయాలి అంటే రిస్క్ గురించి ఆలోచించాలి. సో రిస్క్ అంటే ఏంటి మీ దృష్టిలో? అలాంటి వాడు ఎలా ఆలోచించాలి రిస్క్ గురించి? లేచి నడిచేది కూడా రిస్కే. లేచి నడిచిన ముడుకో ఏదో తడిపోయిందంటే మన రద్ద వస్తుందని చెప్పి ఊరికే కూర్చోాలని ముడుకో ఏమవుతుంది? రైట్. అట్లంటే రిస్క్ లేకుండా ఏం లేదు. అన్నం తిన్నా కూడా ఏమైనా స్టక్ అయిపోతుందంటే అది కూడా అన్నం తిన్నా కూడా ఉంటామా? కానీ ఏ పని చేసినా కూడా అది మంచి చెడ్డది ఉంటుంది. ఈ మనకు ఇది చేయాలని ఫస్ట్ ఇప్పుడు ఉన్న యూత్కి రావాలంటే అది ముందు నుంచి పేరెంట్స్ నేర్పించి వచ్చినంటే అది వస్తుంది. మనకు మా ఫాదర్ మదరు స్కూల్కి పంపించినప్పుడు పొలంలో పని లేదంటే స్కూల్కి పోవచ్చు.
పని ఉంటే ఆ రోజు స్కూల్కు సెలవే. రైట్. ఈ రోజు అట్లేదు కదా. స్కూల్ సెలవు అయితే ఒక స్కూల్కి పోవాలంటే మార్నింగ్ ఆ ఫ్యామిలీ మొత్తం కల్లోపరపడుతుంది. అంతే. ఒక ఎల్కేజీ యూకేజీ పంపించిన అబ్బాయి పంపించడానికి అమ్మాయి పంపించడానికి ఎంత కల్లోపరం ఈ రోజు ఉంటుంది. మేము కష్టపడినాం, చదువు లేకుండా కష్టపడినాము, మీరు చదువులకు ఊరుకుంటొచ్చని చెప్పి టిఫిన్ బాక్స్లో అన్నం పెట్టి స్కూల్కి పంపించినారు కాబట్టి అది అట్లే ట్రావెల్ చేసి ఇప్పుడు చదివి అయినంత ఊరుకుంటొచ్చే టైప్లో అయిపోయినారు. అది ఫస్ట్ ప్రాబ్లం పేరెంట్స్ దగ్గరే ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన ఇప్పుడున్న పిల్లలకు ఉన్న ఫాదర్ మదర్కు ఫైనాన్స్లో సౌండ్గా ఉంటారు కాబట్టి వాళ్ళకు మన కష్టం మన పిల్లలకు రాకూడదని చెప్పి ఆయనకు ఏ కష్టాలు లేకుండా చూసి పెరుగుతున్నారు కాబట్టి ఏం చిన్న ప్రాబ్లం ఇచ్చినా కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు మేము బాగుంటాము, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంటామంటే మాకు తప్పు చేసేందుకు సందర్భం లేదు ఆ రోజు. అందువల్ల మేము మంచివాడుగా తిరిగినాం. రైట్. ఇప్పుడు ఒక సెల్లులో ప్రపంచంలో ఉన్న మంచి చెడ్డదన్నీ వచ్చేస్తుంది. అప్పుడు ఉన్నదానికంటే విల్ పవర్ ఇప్పుడు 100,000 టైం ఎక్కువ ఉండేదానికే మంచిది చెడ్డది మంచిది మాత్రం చేసేందుకు ఒక విల్ పవర్ మనం డెవలప్ చేయలేదనుకో నెక్స్ట్ జనరేషన్ మొత్తం పాడైపోతుంది. ఏదో అన్ని సౌర్యాలు ఉంటుంది ఈసారి, అన్ని మంచి చెడ్డ కల్చర్ ఉంటుంది. అన్ని ఫాదర్ మదర్ చూసేందుకు కష్టం, కావాల్సిన డబ్బు ఫాదర్ మదర్ ఇచ్చేస్తారు కానీ రూట్ చేసి కరెక్ట్గా చేసేదానికి స్కూల్ లేదు, కాలేజీ లేదు, పిల్లలు లేదు. దానికే స్పిరిచువల్ ఎడ్యుకేషన్ తప్పకుండా కావాలా. స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అంటే ఏదో నీరు వేసుకునేది, ఏదో ఉత్తరా చెట్టు వేసుకునేదో కావి పెట్టి వేసుకునేదే కాదు. మంచిది చెడ్డది చేసి మంచిది మాత్రం చేసేందుకు ఒక విల్ పవర్ డెవలప్ చేసుకోవాలా. పర్సనాలిటీ కోర్సు చాలా క్లాస్ ఉంటుంది, చాలా ఉంటుంది. దాంట్లో పోయి నేర్చుకొని దానికి ఇదన్నీ ఎక్కడే స్కూల్ కాలేజ్ నేర్పించేది. ఇండివిజువల్ స్పిరిచువల్ క్లాసెస్ దండిగా ఉంటుంది. దాంట్లో పోయి నేర్చుకొని మనకు విల్ పవర్ డెవలప్ చేసుకోవాలా. రైట్. అన్నీ కరెక్ట్గా అంటే మనం విస్టమ్ అవేర్నెస్ కరెక్ట్గా ఉంటుందనుకో ఇంప్రూవ్మెంట్ అయిపోతాం. అన్ని దానికి ఇంప్రూవ్మెంట్ అయిపోతాయి. అన్ని దానికి ఉన్న ఏం ప్రాబ్లం వచ్చినా కూడా అది మనకు కావాల్సిన టైప్ చాదకు మార్చేదానికి కెపాసిటీ వీళ్ళ దగ్గర డెవలప్ అయిపోతుంది. ఆ పర్సనాలిటీ డెవలప్ అయిపోతుంది. ప్రపంచంలో మనం ఏది ఇస్తామో అది తిరిగి వస్తుంది. ప్రపంచానికి అంత వాల్యూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వేస్తుంటే తిరిగి మనకు వస్తుంది. అందువల్ల మనకు ఏది కావాలంటే అది మీకు తడుతుంది. మనం కావాలంటే ప్రస్తుతమైన యూజ్ చేసుకొని తీసుకోవాలా. ఆ తీరితే అది వెళ్ళిపోతుంది. మనకు కావాల్సి ఇస్తే నీకు దేవుడు గారి ఉంటారు. మనం తీసుకోలేదు కాబట్టి ప్రాబ్లం అన్ని. మనం పంచభూతం ఇచ్చినారు, అది ట్రైనింగ్ ఇచ్చి మనం నేర్చుకుంటే అన్ని కావాల్సినవి తీసుకొచ్చారు. అంత ఇది ఇప్పుడు నరకం స్వర్గం చెప్తారు కదా, స్వర్గం ఇదే. స్వర్గం ఉంటుంది మనం ఇక్కడ పుట్టినాము. అది ఇప్పుడు స్వర్గం నరకం చేసి మన చేతిలో ఉంటుంది. అన్నీ ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు స్పిరిచువల్లో 2 words చాలా ఇంపార్టెంట్. హైలీ వెయిట్స్ 2 words, థ్యాంక్స్ అండ్ యాక్సెప్టెన్స్. ఏది దొరికిందో దానికి థ్యాంక్స్ చెప్పాలా, దానికి యాక్సెప్టెన్స్ చేయాలా. రైట్. ఎస్ఎల్సి ఫెయిల్ అయిపోయి నేను ఊరికి పోయి కూర్చున్నాం అనుకో పోయేదే కదా, అది యాక్సెప్ట్ చేసినాం. 6 years నేర్చుకున్న ట్రైనింగే అప్లై చేసినాం. ఆ ప్రశంస మైండ్ యూజ్ చేసినాం. అందరూ 0 ఉన్న బిజినెస్ మళ్ళీ తీసుకురావాలంటే ఎంత బ్యాక్గ్రౌండ్ లేకుండా అంతే స్కోప్ కనబడుతుంది. దానికి ఎక్కడి నుంచి పవర్ వస్తుంది? అదే దానికి పేరు గాడ్ చెప్తాం. ఆ ప్రశంస మైండ్ ఉండదనుకో మనకు కావాల్సిన ప్రయోజనం ఉండేది మనం తీసుకోవచ్చు. అన్నీ దొరుకుతుంది. మనకు దేవుడు నేరుగా సపోర్ట్ చేయడం లేదు. పంచభూతాలు అన్నీ సపోర్ట్ చేస్తున్నారు. దానికి మనం ధన్యవాదాలు చెప్పిన ఉంటారా? ఫాదర్ మదర్ ధన్యవాదాలు చెప్పాలా, టీచర్కి ధన్యవాదాలు చెప్పాలా, బ్రదర్స్ ధన్యవాదాలు చెప్పాలా, వైఫ్కి ధన్యవాదాలు చెప్పాలా, పిల్లలకి ధన్యవాదాలు చెప్పాలా, సన్నిలాగా ధన్యవాదాలు చెప్పాలా, అందరికీ చెప్పినే ఉండమనుకో. మీరు పోయి పూజ రూమ్లో మార్నింగ్ ప్రే చేసినప్పుడు మీ తోడున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పండి ఫస్ట్. మీ మైండ్ అట్లే లైట్ అయిపోయి అట్లే పెద్దదైపోతుంది. మనకు లైట్గా అయ్యి మన మీద పరిగెత్తిన టైప్లో ఉంటుంది, ఫ్లయింగ్ చేసే టైప్లో అయిపోతుంది. అట్లా అన్నప్పుడు ఫుల్ మైండ్ రిలాక్సేషన్ వచ్చి సాటిస్ఫాక్షన్ మననే వస్తుంది అనమాట. అది ప్యూర్గా ఉన్నప్పుడు, ఆశ్రయిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేసినా కూడా సక్సెస్ అయిపోతుంది. ఆ థాట్సే వచ్చి మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ థాట్స్ కరెక్ట్గా ట్యూన్ చేసి పెట్టుకోవాలి సరిగా. ఆల్సో అంటే ప్రతి పాడ్కాస్ట్లో
లాస్ట్లో ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను సార్. ఒకటి, మీ ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? మీ లైఫ్లో మీ ఇన్స్పిరేషన్ ఏంటని. ఇంకోటి, యంగ్స్టర్స్కి ఒక అడ్వైస్. మీ ఇన్స్పిరేషన్ ఏంటి? మన ఇంప్రెషన్, మన భూమి స్పిరిచువల్ భూమి. ఈ స్పిరిచువల్ భూమిలో మనమే ప్రపంచానికి ఈ కల్చరు అన్నీ మనమే నేర్పించినాం. అవును. ఇప్పుడు బాణశాస్త్రం, జీరో, ఇవన్నీ చాలా చాలా శాస్త్రాలు మన దగ్గరే ఉంటుంది. ఇప్పుడు ఫారిన్లో అంత పెద్దగా ఏమున్నా కూడా చిన్నది కూడా పెద్దగా చూపిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తుంటే ఫారిన్ బ్రాండ్ అన్నీ మొత్తం తిరుపూర్లో తయారవుతుంది. కానీ బ్రాండ్ ఫారిన్ పేరు తయారు చేసేది మేడ్ ఇన్ ఇండియా అంటే మన వాళ్ళు కొనరు. ఇప్పుడు మనం ఇండియా సోదర దేశానికి తమిళనాడులో వావు చిదంబరం ఒక ఆయన ఉన్నారు. ఆయన సుదేశీలో ఫస్ట్ విత్తనాలు వేసిన ఆయననే. తూత్తుకుడి టు కొలంబుకు ఫస్ట్ ఒక సిప్ తయారు చేసి పేస చిప్ తయారు చేసి కొని పంపిస్తారు. ఆయన దగ్గర డబ్బు లేదు, చాలా దగ్గర అప్పు కొనుక్కొని బ్రిటిష్ గవర్నమెంట్కి ఆపోజిట్గా ఒక సిప్ కొని దానికి పేరు పెట్టి తూత్తుకుడి టు కొలంబుకు పేసర్ సిప్గా ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట. ఒక టికెట్ 2 రూపీస్ పెట్టి చేసినారు. ఇది బ్రిటిష్ గవర్నమెంట్ చూసి వాళ్ళు దానికన్నా మంచి సిప్ కొని 1 రూపీ చేసినారు. చాలా మంది ఇక్కడ వచ్చేసినారు. ఆయన 1 రూపీ చేసినారు. వావు చిదంబరం 1 రూపీ చేసినారు. వీళ్ళు ఫ్రీ చేసినారు, మందులు ఇచ్చినారు, క్లబ్ డ్యాన్స్ టైప్లో డ్యాన్స్ లేడీస్ పెట్టి డ్యాన్స్ చేసినారు. మొత్తం మనుషులు బ్రిటిష్ గవర్నమెంట్ సిప్కి వెళ్ళిపోయినారు. ఈయన తిరగడం లేకపోయింది, లాస్ అయిపోయినారు, అప్పు అయిపోయింది. తూత్తుకుడి నుంచి పరిగెత్తి చెన్నై పోయినారు. చెన్నై పోయి కెరసిన్ డ్రమ్ పెట్టుకొని స్ట్రీట్గా అమ్మి కాపురం చేస్తున్నారు. కెరసిన్. ఇదే దేశానికి సుందర కోసం కష్టపడిన వావు సుందరకి మనం ఇచ్చిన గిఫ్ట్. బ్రిటిష్ గవర్నమెంట్ ఆయిల్ దండన, డబుల్ ఆయిల్ దండన ఇచ్చినది. కోయంబత్తూరు ప్రిజన్లో జైల్లో వేసినారు. ఇప్పుడు ఆయన నూనె చెక్ చేసినారు కదా, అది పనిష్మెంట్. నూనె చేసిన చెక్ ఉంటుంది కదా, ఇట్లుంటే తిరుగుతుంది కదా, అది ఉంటుంది ఇంకా కోయంబత్తూరు జైల్లో ఇప్పుడు ఉంటుంది. బాగా చిదంబరాన్ని వెళుతున్న చెక్ని మనం దేశాని కోసం సుందరంగా ఉన్న కష్టపడిన వాళ్ళకు మన ప్రజలు ఇచ్చిన గిఫ్ట్ డబుల్ ఆయిల్ దండ చెక్ తిరిగేది. ఎవరు తప్పిది? మంచి లీడర్స్ ఉన్నా కూడా మంచి మనిషి లేకపోయినామే. అది ఇప్పుడు వరకు జరుగుతుంది. అందరూ జట్టి ప్యాంట్ లోపల వేస్తారు. ఫారిన్ బ్రాండ్ కాబట్టి ప్యాంటు వెనకాల వేస్తారు, ప్యాంటు పైకి వేసుకుంటారు. మన కల్చర్ లేదు కదా, ప్యాంట్ లోపలే కదా జట్టి వేసుకోవాలి. అది ఫారిన్ బ్రాండ్ చూసే వాళ్ళకి తెలియదు, మార్చుకుంటారు. అప్పుడు స్వదేశీకి వాల్యూ లేదు, ఇప్పుడు వాల్యూ లేదు. అప్పుడు 1947లో మన 1 రూపీకి డాలర్ వాల్యూ ఈక్వల్. ఇప్పుడు $1కి 85 రూపీస్ మనది. అంత దూరం మనం కింద పోయినాం. ఎందువల్ల? స్వదేశీ లేదు కాబట్టి. మన ప్రజలు యూత్ వాళ్ళు అందరూ చేయాల్సింది స్వదేశీ పెరగాల. ఇప్పుడు రామరాజ్య పంచులు నేను తయారు చేసి మార్కెట్కి వచ్చే ముందుగా స్టడీ చేసినప్పుడు క్వాలిటీ లేదు కాబట్టి పంచులు కూడా మారిపోయింది. ఒక మనిషి పంచులు గడ్డిపోయినప్పుడు క్వాలిటీ లేదు కాబట్టి పీలిపోయింది. అందువల్ల ప్యాంటుకు మారినారు. మన మంచి కూడా తిరిగి వచ్చినారు. అట్లనే ఏ ప్రోడక్ట్ కూడా తరం లేకుండా తక్కువ ధర పెట్టుకుంటే ఆ ప్రోడక్ట్ లేకపోతుంది మార్కెట్లో. మంచి రకం తరంగా తయారు చేసి తక్కువ రేటు కూడా ఆ ప్రోడక్ట్ లేకపోతుంది. ఈ రెండుమే బిజినెస్కి నెగిటివ్ అనమాట. మంచి తరం చేయాలా, మంచి రేటు ఇచ్చి కరెక్ట్గా చేసినప్పుడు పెరుగుతుంది. రామరాజ్య ఎగ్జాంపుల్. మనం ఇండియా ఎకనామిక్గా గ్రోత్ రావాలంటే స్వదేశీ పెరగాల. అట్లంటే మేడ్ ఇన్ ఇండియాకు ప్రౌడ్గా మనం చెప్పే టైప్లో క్వాలిటీ తయారు చేయాలా. మన బ్రాండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో పోవాలా. ఇప్పుడు వేరే ఇంటర్నేషనల్ బ్రాండ్ మన ఇండియాకి వస్తుంది, ఇంటర్నేషనల్ బ్రాండ్ మన ఇండియాకి వస్తుంది. ఇది మారాలా. మన బ్రాండ్ ఇంటర్నేషనల్ పోవాలా. అప్పుడు మనం ఫారిన్ ఎక్స్చేంజ్ పెరుగుతుంది, అందరికి పని దొరుకుతుంది, అందరికీ మన ఇండియా డాలర్ రేటు ఈక్వల్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మనమే కదా వల్లర్స్. దానికి మహాత్మా గాంధీ చదువు తచ్చార్బు, ఎకనామిక్ తచ్చార్బు, అన్నీ మనమే తయారు. అది ఇప్పుడు యూత్కు ఇప్పుడు పోవాళ్ళకు ఎగ్జాంపులే రామరాజ్.
ఒక స్వదేశీ బ్రాండ్ రామరాజ్ అంటే నీకు పాన్ ఇండియా మార్కెట్లో బ్రాండ్ చేసినాము. ఇప్పుడు ఫారిన్ ఎక్కడ పోయినా రామరాజ్ తెలిసింది. ఉత్త పంచెలు ఒకటి పెట్టుకొని ఒక టైం నేను 1983లో ఓపెన్ చేసి ఒక 20 yearsగా రామరాజ్ అంటే పంచెలు అంటే ఒక చిన్న రౌండ్లో బాగా అది రామరాజు పంచెలకి ఇచ్చేసినాం. మళ్ళీ దీనికంటే ఇంకా ఎక్కువ చేయాలా, డెవలప్ పంచెలు చేయాలంటే అన్ని పంచెలు బేస్గా పెట్టుకొని నెక్స్ట్ దానికి ఫ్యాబ్రిక్కి సెట్ చేసినాం. రామరాజు ఇంకో పెద్ద రౌండ్ వైట్ అండ్ వైట్ వేసుకున్నాం. రైట్. మళ్ళీ పంచెలు పెట్టుకొని దానికి కుర్దా పైజామా, పిల్లలకు కలర్ డ్రెస్, యూత్కు కలర్ డ్రెస్, మ్యాచింగ్ బార్డర్ ఇదన్నీ చేసినాం. మళ్ళీ పెళ్ళిళ్ళకు పట్టు పంచెలు. ఇప్పుడు పట్టు పంచెలు ప్యూర్ ఎక్కడే లేదు, అన్నీ మిక్సీ ఉంటుంది. మనం ఇప్పుడు పట్టు పంచెలు లగ్నాన్ని పేరు పెట్టుకొని లగ్నం పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు పంచెలు అందులో 800, 1000 రూపీస్, 2000 అన్ని మిక్సీ వస్తుంది. ప్యూర్ లేదు. ప్యూర్ చేస్తుంటే 20,000-30,000 పడుతుంది. ఇప్పుడు మేము ఒక ప్యూర్ పంచెలు 1.5 lakh తయారు చేసాం. 1.5 lakh తయారు చేసాం. ఇప్పుడు సరుకు సపరేట్ చేయలేకుంటాం. ఎవరు అంద పడిన చీరలు ఉంటుంది కానీ పంచెలు లేదు. మేము చేసినాం. అంటే ఆ పంచెలకు వాల్యూ రావాలని చేసినాం. ఇట్లా అన్ని దానికి వాల్యూ చేసి డెవలప్ చేసింది కాబట్టి అది మనం బ్రాండ్ పైన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పెళ్ళికి పట్ల తీసుకుని వస్తారు, షాప్కి వస్తారు. పెళ్లి కూతురుకు 3 లక్షలు 5 లక్షలకి చీరలు కొనుక్కుంటారు. అబ్బాయిలకు పోయి చేసినప్పుడు ఏదో 1200, 1500, 5000 కొనుక్కుంటారు. ఇప్పుడు రామరాజ్ లగ్న పంచెలు ఉంటుంది, 1.5 lakh తీయండి. ఆ బ్రాండ్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, నమ్మకం ఉంటుంది, ఆటోమేటిక్గా బిల్ పెడుతుంది, సేల్స్ అయిపోతుంది. ఇంటర్నేషనల్ బ్రాండ్ ఏసీ షోరూమ్ ఉంటుంది కాబట్టి అదే చూసినాం. మెట్రోపాలిటన్ సిటీ మనం చేయకూడదని చెప్పి 2000లో ఏసీ షోరూమ్ చేసి పంచెలు దానిలో ర్యాక్లు పెట్టినాం. ఇంటర్నేషనల్ బ్రాండ్ మాత్రం అట్లా ఉండదు. మా పంచెలు స్వదేశీ బ్రాండ్ అట్లా ఉంటుంది చూపించినాం. ఇప్పుడు అది 300 షోరూమ్ చేసినాం. అది ఇవి విల్ పవర్ రావాలా. ఇదన్నీ డబ్బు సంపాదించడం చేయలేదు. ఎయిర్పోర్ట్లో పెట్టినాం. ఎయిర్పోర్ట్లో వాడేకి దానికి సంబంధమే లేదు. కానీ నేను ఎయిర్పోర్ట్ ఉంటాం. ఇప్పుడు చెన్నైలో 16,000 square feetకు ట్రెడిషనల్ షాప్ రెడీ అవుతుంది. 16,000 square feet ఓన్లీ ట్రెడిషనల్. 16,000 square feetలో రెడీ అవుతుంది ఓన్లీ ట్రెడిషనల్ ఐటమ్, కల్చరల్ ఐటమ్స్. రామరాజ్ కట్టన్ కల్చర్ ఆఫ్ ఇండియా అని ఇప్పుడు ఫోకస్ చేసుకుని వస్తాం. ఇండియాలో ఉన్న అన్ని ఇప్పుడు చీరలు వచ్చింది, కుర్తా భయం వచ్చింది, పట్టు చీరలు వస్తుంది, పట్టు పంచెలు వస్తుంది, లినన్ వస్తుంది. అన్నీ మన కల్చర్ ఉన్న ఐటమ్ అన్నీ మొత్తం తయారు చేసి ఇప్పుడు డిస్ప్లే చేసినాం. ఇప్పుడు ఇంట్లో ఏ ఫంక్షన్ కూడా మన షాప్కి రావాలా, లేకుండా ఎంబీఆర్ పోయి రామరాజు కొనాలా, ఆ ప్రకారం చేసేసినాం. బ్యాలెన్స్ షీట్లో ఎంత లాభం చూడాలో అవసరం లేదు. నేను ఎస్ఎల్సీలో ఫెయిల్ అయ్యి 15,000 మందికి పని ఇచ్చినాం. 50,000 ఫ్యామిలీకి జాబ్ వర్క్ ఇచ్చినాం వీవర్స్కి. మీరు ఎన్ని మందికి ఇస్తామో ఆలోచన చేయండి. ఎంత డబ్బు సంపాదించిన ఆలోచన పెట్టకండి. నేను చేసి పెట్టినదన్నీ ఇప్పుడు అన్నీ మన దగ్గర ఉంటుందన్నీ మన అసెట్ కాదు. మనం బ్యాంక్ క్యాషియర్ అలాగా ₹1,00,00,000 వచ్చినప్పుడు తీసి సందం చేసి పెట్టుకున్నాము. సెల్ఫ్ చెక్ అయినా ₹1,00,00,000 ఇస్తాం. ఇంటికి పోయినప్పుడు జీతమే తీసుకోవాల్సింది, కానీ లాక్లో డబ్బు తీసుకుపోయేదానికి లేదు. 100% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా, 100% సేల్స్ జిఎస్టీ కట్టాలా, ఈఎస్ఐబిఎఫ్ కట్టాలా. ఏమి మిగులుతుంది? 50% ప్రొడక్షన్, 50% మార్కెట్. మనం బ్యాంక్ క్యాషియర్లాగా ఉండాల్సింది. మన అసెట్ అంటే ఎంత దూరం జీతం ఇచ్చినామో అది మన అసెట్, ఎంత దూరం ట్యాక్స్ కట్టామో అది మన అసెట్, ఎంత దూరం సోషల్ యాక్టివిటీ చేసినామో అది మన అసెట్. అసలు అంటే పాడ్కాస్ట్ మొత్తంలో ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ప్రతిదానికి ఒక అడ్వైస్ వచ్చింది. అందుకే స్పెషల్గా లాస్ట్ క్వశ్చన్లో అడ్వైస్ అడగట్లేదు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఇందాక మాట్లాడదాల్లో కూడా ఒక 4-5 అడ్వైస్లు వచ్చినాయి. బట్ కానీ ఒక రిక్వెస్ట్ అడుగుతా, నెక్స్ట్ టైం హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, ఇంకొకసారి కూర్చొని ఇంకా చాలా మాట్లాడదాం సార్. తప్పకుండా. స్టార్టింగ్లో నేను ఆ లాంగ్వేజ్లో వనకం చెప్పాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్తే. ధన్యవాదాలు.